ఎంత మధురమైనది యెహోవా నామము. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మన ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉంది అనేటువంటిది పరిశీలన చేసుకుంటూ, భౌతికంగా మన శరీరము ఎలాగైతే మనము ఆరోగ్యంగా ఉన్నామా లేదా అనేటువంటిది ఎప్పుడు సరిచూసుకుంటూ ఉంటామో, మన ఆత్మీయ స్థితిని కూడా మనం సరిచూసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభమైనప్పుడు డాక్టర్లు తెలియజేస్తూ ఉంటారు, క్రొత్త నీళ్ళు వస్తూ ఉంటాయి కదా వర్షానికి, దానివల్ల ఏమవుతాయంటే నీటిలో ఎక్కువగా బ్యాక్టీరియా వచ్చేటప్పుడు కాచి చల్లార్చిన నీళ్లు తాగండి అనేవాళ్ళు. ఈవేళ రేపు అయితే అంతా వాటర్ ప్యూరిఫైర్స్ వచ్చేసినాయి కాబట్టి, అంటే ఎక్కువ డిసీజెస్ వచ్చేసి వాటర్ బోర్న్ డిసీజెస్, నీటి ద్వారానే ఎక్కువ బ్యాక్టీరియా అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఇక ఆహారం అనేటువంటిది ఎలాగూ మనం వండుతాం కాబట్టి ఆ వండినప్పుడు వేడికి బ్యాక్టీరియా అనేటువంటిది చనిపోతుంది. ఎక్కువ బ్యాక్టీరియా వచ్చేసి నీటి ద్వారా వస్తూ ఉంటుంది. అందుకనే నీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటాం. ఇదంతా కూడా ఎందుకు అంటే, మన నీరైనా, మన ఆహారమైనా, లేదంటే మన యొక్క పీల్చే గాలి కావచ్చు, కట్టుకునేటువంటి వస్త్రాలు కావచ్చు, ఉండే నివాసాలు కావచ్చు, వీటన్నింటి మీద మన ఆరోగ్యం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. అందుకనే మనము వీటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. ఆత్మ సంబంధంగా కూడా మన ఆత్మ అనేటువంటిది ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉంది, దాని స్థితి ఎలా ఉంది, అది పర్వాలేదా, బలంగా ఉందా, ఆరోగ్యంగా ఉందా అనేటువంటిది సరిచూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కానీ చాలామంది ఆదివారం వచ్చామా వెళ్ళామా అన్నట్లుగానే మనం వ్యవహరిస్తూ ఉంటాం, కానీ మన యొక్క ఆత్మ పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి దాన్ని మనము గమనించము. కానీ మన ఆత్మను మనం పరిశీలన చేసుకోవాలి. ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అంటే, మన ఆత్మ బలహీనపడటానికి, నశించిపోవటానికి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము మనం గమనించినప్పుడు, 3వ అధ్యాయము మనం చూసినట్లయితే 6-7 వచనాలు మనం పరిశీలన చేసినప్పుడు, పాపభరితులై, ఇక్కడ కొందరు వ్యక్తుల గురించి చెప్తూ ఉంటాడు. ఇటు వారికి విముఖుడమై ఉండు తిమోతి అని చెప్తూ, పాపభరితులై నానా విధములైన దురాశ వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్ననో సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో జొచ్చి, ఇక్కడ కొందరి స్వభావం ఎట్లా ఉంటుంది అనేటువంటి చెప్తూ ఉన్నాడు. నిజంగా ఇది వినేటప్పుడు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్ననో సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని. ఎల్లప్పుడూ నేర్చుకుంటారంట, కానీ ఎప్పుడూ పొందలేరంట సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానం. ఇది భలే గమ్మత్తుగా ఉంటుంది. కొందరు పిల్లలు కూడా ఉంటారు, ఎప్పుడు చూసినా చదివిన వాళ్ళు చదివినట్టే ఉంటారు, మార్కులు రావు. అదేంటరా, నువ్వు ఎప్పుడు పుస్తకం పట్టుకునే ఉంటావు కదా, ఎప్పుడు చదువుతూనే ఉంటావు కదా అంటే, నిజంగానే పాపం వాళ్ళు కూడా మరి అది లోపలికి ఎక్కదో, లేకపోతే ఒకవేళ గుర్తుంచుకోలేరో, మరలా తిరిగి రాయలేరో పరీక్షలో, మళ్ళీ 4 రోజుల తర్వాత అడిగితే ఏముండదు. కొందరు పిల్లలు ఉంటారు అసలు చదివినట్టే కనబడరు, ఎప్పుడు చదువుతారో తెలియదు, కానీ బ్రహ్మాండంగా వాళ్ళు పరీక్ష పెడితే రాస్తూ ఉంటారు. అంతే, ఒక్కసారి మరి వింటారో, ఒక్కసారి చదివితే లోపల పడిపోతుందో, వాళ్ళు చదివినట్టు కనబడరు, కానీ ఎప్పుడైనా అడగండి టక 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 చెప్తూ ఉంటారు. పరీక్షల్లో కూడా మంచి మార్కులు వస్తూ ఉంటాయి. క్రైస్తవ్యంలో కూడా మనం గమనించేటప్పుడు కొందరు అన్ని కార్యక్రమాలకి వస్తూ ఉంటారు, ఎప్పుడూ వింటూ ఉంటారు, కానీ వాళ్ళు ఎప్పుడూ నేర్చుకోలేరు. నిజంగా ఈ స్వభావం ఇప్పుడు కాదు, 2000 సంవత్సరాల నుంచి. అట్లని మేము రాకపోయినా బాగా నేర్చుకుంటున్నామని అనొద్దు. మనం ఎప్పుడు కూడా రావాలి, మేము రాకపోయినా కానీ ఎప్పుడో ఒకసారి ఇంటే నేర్చుకుంటామని అనటం కాదు. కొందరు పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ చెప్తూ తిమోతికి ఒక హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక పెద్ద లిస్ట్ ఇస్తూ ఉంటాడు 1వ వచనం దగ్గర నుంచి. అంచె దినముల్లో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకో తిమోతికి చెప్తూ ఉన్నాడు.
అంచె దినాల్లో అపాయకరమైనటువంటి కాలాలు వస్తాయి, మనుష్యులు ఎలా ఉంటారు అనేటువంటి దాన్ని తెలియజేస్తూ ఇట్టి వారికి విముఖుడిగా ఉండు అని 6-7 వచనాలు. పాపభరితులై నానా విధములైన దురాశములను నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో జొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరి ఉన్నారు. కొందరి స్వభావం ఎట్లా ఉంటుందంటే ఎప్పుడూ నేర్చుకోలేని వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళని చెరబట్టుకొని పోతారట, వాళ్ళ ఆత్మలను ఈడ్చుకొని వెళ్ళిపోతారు కొంతమంది. నిజంగా మనం నేర్చుకుంటామా నేర్చుకోకపోతామా అనేదాన్ని బట్టే మనం మోసగించబడతాం. ఎవరిని చెరబట్టుకొని వెళ్ళటమో సాధ్యపడుతుంది అని అంటే ఎప్పుడైనా మీరు గమనించండి, బలవంతుల్ని ఎప్పుడూ ఎవరు కూడా పట్టుకొని వెళ్ళలేరు, బలహీనుల్ని ఈడ్చుకొని వెళ్ళేది. మీరు ఎప్పుడైనా సరే గమనించండి, అది భౌతికంగా అయినా సరే ఆత్మీయంగా అయినా సరే అపవాది మనం ఎప్పుడైతే బలహీనులుగా ఉన్నామో, దేవుని వాక్యాన్ని నేర్చుకోలేనటువంటి స్థితిలో ఉన్నామో. ఎందుకు ఈ విషయాలు నేను తెలియజేస్తున్నానంటే, క్రైస్తవ్యం ఇవాళ ఎట్లా ఉంది అంటే కొన్ని వేల రకాలైనటువంటి ముక్కలు చెక్కలుగా విడిపోయి వెళ్ళిపోతూ ఉంది. ఒకే బైబిల్ చేతిలో పట్టుకొని, మళ్ళీ బైబిల్ నిన్న మొన్న వచ్చింది కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి మన చేతిలో ఉండి దీన్ని చదువుతూ, పొద్దున లేస్తే దీన్ని చదువుతూ, దీన్ని వింటూ, దీన్ని ధ్యానం చేస్తూ, దీన్ని నేర్చుకోలేకపోతున్నామంటే ఎట్లా ఉందో పరిస్థితి చూడండి. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే, కొంతమంది ఉన్నారు ఎల్లప్పుడూ కూడా, ఇప్పుడు ఒకసారిగా 2 సార్లు కాదు, ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఉంటారు. కానీ ఎల్లప్పుడూ నేర్చుకున్నా కానీ సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడూ పొందలేరు. ఎప్పుడు నెవర్. దేవుడే చెప్తున్నాడు. మీరేంటి మమ్మల్ని చెప్పిస్తున్నారా అంటారు కొందరు. చెప్పించడం కాదు, దేవుడే చెప్తున్నాడు. ఎల్లప్పుడూ నేర్చుకున్న కొంతమంది ఎప్పటికీ పొందలేరు. కాబట్టి ఇటువంటి వాళ్ళు చెరగని పోబడేటువంటి ప్రమాదం ఉంది అని అంటూ ఉన్నాడు. దేవుని వాక్యము కొంతమందికి అర్థం కావటం లేదు. అర్థము వాళ్ళకి కాకపోగా వీళ్ళేం చేస్తూ ఉంటారంటే కొంతమందిని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. నిన్న కూడా ఇక్కడే ఒక చర్చ కార్యక్రమం జరిగినప్పుడు అసలు పాత నిబంధనలో క్రీస్తే లేడు, అసలు పాత నిబంధన ఏం బోధిస్తారు రక్షణ కొరకని అంటున్నాడు. నిజంగా అది ఒకవేళ కదిపితే గనక పాత నిబంధనలో క్రీస్తు లేడు అంటే ఆది కాండం మొదలుకొని ఆది, నిర్గమ, లేవి, సంఖ్య ఇలాగ ఒక్కొక్క పుస్తకం కనుక చదువుతూ ఉంటే ప్రతి పుస్తకంలో కూడా క్రీస్తే ఉన్నాడు. ఇంకా చెప్పాలి అంటే ఓల్డ్ టెస్టమెంట్ ఈజ్ ఆల్ అబౌట్ జీసస్. పాత నిబంధన అంతా కూడా క్రీస్తు గురించే, వేరేమి చెప్పాలనేది దేవుని ఉద్దేశం కాదు. ఇంకా కనుక మనం చెప్పడం మొదలు పెడితే 1, 2, 3 కాదని 1, 2, 3 అని కాదు, కానీ మనము ప్రతి పుస్తకాన్ని మీరు కదిపి చూడండి. అంటే వాళ్ళు ఎప్పుడు అలా నేర్చుకోలేదేమో, అలా చూడలేదేమో. ఆదికాండం అంటే సృష్టి ప్రారంభం అని సృష్టినే చూశారేమో, కానీ ఆదికాండము అనేటువంటిది ఇట్స్ అబౌట్ జీసస్. ఆదికాండము నేను ఒక్కొక్క విషయాన్ని తెలియజేస్తూ వెళ్తూ ఉంటాను. అసలు పాత నిబంధనలో క్రీస్తు లేడు, పాత నిబంధనలో అసలు రక్షణ లేదు, పాత నిబంధనలో ఏమి లేదు, ఎందుకు చదువుతారంటే కొందరు అనుకుంటూ ఉంటారు. మీరు ఎప్పుడైనా మీరు పాత నిబంధన చదివేటప్పుడు క్రీస్తు అనేటువంటి కోణంలో నుంచి పాత నిబంధన చూడగలిగారా? ఎప్పుడైనా మీరు పాత నిబంధన చదివేటప్పుడు ఉదాహరణకు ఆదికాండం అనేటువంటి పుస్తకాన్ని తీసుకొని చదువుతూ ఉన్నారు. ఆదికాండం అనేటువంటి పుస్తకము మనకి ఏం తెలియజేస్తూ ఉంటుంది? ఒక వ్యక్తి చెప్తూ ఉంటాడు, ఓల్డ్ టెస్టమెంట్ ఈజ్ అంటే పాత నిబంధన అనేటువంటిది, ఓల్డ్ టెస్టమెంట్ అనేటువంటిది ఏమిటి అనేటువంటిది చెప్పేటప్పుడు ద ఓల్డ్ టెస్టమెంట్ ఈజ్ అ న్యూ టెస్టమెంట్ రివీల్డ్. ఓల్డ్ టెస్టమెంట్ అనేటువంటిది ఏమిటి అంటే ఆ ఓల్డ్ టెస్టమెంట్ అనేటువంటిది ద ఓల్డ్ ఈజ్ న్యూ రివీల్డ్. ఇక్కడ అంటూ ఉంటాడు ద న్యూ ఈజ్ ఓల్డ్ కన్సీల్డ్. అంటే ఈ పాత నిబంధనలో ఏముంది అంటే ఈ పాత నిబంధన అనేటువంటిది క్రొత్త నిబంధనను అలాగ మరుగు చేసి ఉంచింది, కప్పి ఉంచిందే పాత నిబంధన. ఆ కప్పి ఉంచిన దాన్ని తెరవటమే క్రొత్త నిబంధన. అంటే సందేశం అనేటువంటిది క్రీస్తు. పాత నిబంధనలో క్రీస్తే, క్రొత్త నిబంధనలో క్రీస్తే. పాత నిబంధన క్రీస్తును కప్పి ఉంచింది, చూడగలిగిన వాళ్ళు చూశారు. ఉదాహరణకు అబ్రహామును గురించి మాట్లాడుతూ అబ్రహాము నా దినములు చూతున్నని అని ఆయన చెప్పేటువంటి మాట కనుక మీరు గమనించినట్లయితే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఏంటి అబ్రహాము క్రీస్తు దినాలు చూద్దామని అనుకున్నాడా? ఆయన నా దినములు చూసి మిక్కిలి సంతోషించెనో అని అన్నప్పుడు వాళ్ళెవరికీ అర్థం కాలేదు, పెద్ద రబ్బీలకి అర్థం కాలేదు. అర్థం కాక ఆయన రాళ్లతో కొడదామని వాళ్ళు రాళ్ళు కూడా ఎత్తినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. ఇంకా చెప్పాలి అంటే క్రీస్తు ప్రభు పాత నిబంధన అంతటిలో ఉన్నాడు, ఒక చోట కాదు, పాత నిబంధన అంతటిలో ఉన్నాడు.
మనం గమనించబోతూ ఉన్నాం. ఉదాహరణకు ఆదికాండాన్ని మనం చదివేటప్పుడు పాపం చేసినటువంటి మనుషులకు దేవుడు తెలియజేస్తూ ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 3వ అధ్యాయము 15వ వచనము ఇక్కడ మనం గమనించేటప్పుడు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నేను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమి మీద కొట్టుదువని చెప్పెను. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనము ఇక్కడ చెప్తున్నాడు, అది నిన్ను తల మీద కొట్టును అని అంటున్నాడు. తర్వాత అంటున్నాడు, నీవు దానిని మడిమి మీద కొట్టుదు. అది అన్నటువంటి దగ్గర ఆయన అంటే స్త్రీ సంతానములో నుంచి ఒక ఆయన రాబోతూ ఉన్నాడు. ఈ వచ్చేటువంటి ఈయన స్త్రీ సంతానములో నుంచి వచ్చేటువంటి ఆయన అపవాదిని తల మీద కొట్టబోతూ ఉన్నాడు, అంటే అపవాదిని నాశనం చేయబోతున్నాడు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం మనం గమనించేటప్పుడు ఈ స్త్రీ సంతానం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అని తెలియజేస్తూ 4వ అధ్యాయం 4వ వచనము, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి. ఎవరైనా? క్రీస్తు ప్రభు. అంటే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనము స్త్రీ సంతానములో నుంచి వస్తాడు అని చెప్పింది ఎవరి గురించి? క్రీస్తు ప్రభుని గురించి. ఒకవేళ చూడటానికి కన్నులుంటే ఆదికాండంలో ఇంకా చెప్పాలంటే ఏదేను తోటలోనే క్రీస్తు ప్రభుని గురించినటువంటి ప్రవచనం ప్రారంభమైంది, బోధ ప్రారంభమైంది. అసలు పాత నిబంధనలో క్రీస్తు లేడంటే చూడటానికి కన్నులు ఉన్నాయా? ఇప్పుడు కళ్ళు ఉన్న వాళ్ళు ప్రపంచాన్ని చూడగలుగుతారు, కళ్ళు లేని వాళ్ళకి ఈ ప్రపంచం ఏం కనబడదు. అలాగనే నీకు చూడటానికి గనక కన్నులు ఉంటే ఏదేను తోట దగ్గర నుంచే క్రీస్తు ఉన్నాడు, ఆయన గూర్చినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. కాబట్టి ఆదికాండంలో క్రీస్తు లేడని కాదు, ఆదికాండంలో అసలు సందేశమే క్రీస్తు. ఇంకా చెప్పాలి అంటే పాత నిబంధన అంతా కూడా ఒకటే సందేశము. ఏమిటి అంటే లోకరక్షకుడైనటువంటి క్రీస్తు రాబోతూ ఉన్నాడు. పాత నిబంధన వాట్ ఈజ్ ఓల్డ్ టెస్టిమెంట్ అంటే ఓల్డ్ టెస్టిమెంట్ చెప్పేటువంటి ఒకే ఒక సింగిల్ మెసేజ్ ఏమిటి అంటే జీసస్ ఈజ్ కమింగ్, ఆయన రాబోతూ ఉన్నాడు, జీసస్ ఈజ్ కమింగ్, ఆయన వస్తూ ఉన్నాడు అని ప్రజలను ఆయుత్తపరిచింది. మరొక రకంగా చెప్పాలి అంటే ఓల్డ్ టెస్టిమెంట్ అంతా కూడా క్రీస్తుని గురించిన సందేశమే. ఇప్పుడు ఆదికాండంలో పాపం చేసినటువంటి వాళ్ళకి స్త్రీ సంతానంలో నుంచి ఒక ఆయన వస్తాడు, ఆయన ద్వారా రక్షణ ఉంది అనేటువంటి క్రీస్తుని గురించి చెప్పటమే సువార్త. అయితే సువార్త అనేటువంటిది ఏదేను తోటలోనే ప్రారంభమైంది. క్రీస్తుని గురించి చెప్పటమే కనుక సువార్త అయితే అది ఏదేను తోటలోనే ప్రారంభమైంది, ఏదేను తోటలోనే క్రీస్తుని గురించి చెప్పాడు. అంతేకాదు ఇక మీరు అక్కడి నుంచి గనక చదువుతూ ముందు గనక వెళ్ళినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయం కూడా మీరు గమనించినప్పుడు 1వ అధ్యాయము 34, 35 వచనాలు మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. లూకాసు వార్త 1వ అధ్యాయము 34 మరియు 35 వచనాలను మనం చూసేటప్పుడు దేవుని వాక్యము, అందుకు మరియ నేను పురుషుని ఎరగని దాననే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను. ఆయన రాబోతున్నాడు, ఆయన ఎట్లా వస్తున్నాడు అనేటువంటి ఈ ప్రొసీజర్ అంతా కూడా తెలియజేశారు. అయితే ఆయన రాబోతాడన్నటువంటి సందేశము ఏదేను తోటలోనే ప్రారంభమైంది. ఇంకా చెప్పాలి అంటే క్రీస్తు భూమి మీదకి రావటానికి 4000 సంవత్సరాల ముందు ఏదేను తోటలో జరిగినటువంటి సంఘటన రమారమి 4000 సంవత్సరాల ముందు ఆయన గూర్చినటువంటి బోధ ప్రారంభమైంది. అంటే ఆదికాండంలో క్రీస్తు ఉన్నాడు అంటే ఎస్, ఆదికాండంలో క్రీస్తు ఉన్నాడు, క్రీస్తుని గూర్చిన బోధే. ఏదేను తోటలో అక్కడ జరిగింది ఏమిటి అంటే క్రీస్తు వస్తాడు అనేటువంటిది ఆయన గూర్చిన బోధే. అంతేకాదు ఇంకా మీరు ముందు గనక వెళ్ళి ఆదికాండం గనక చదువుతూ ఉన్నట్లయితే క్రీస్తు ఏ సంతానము నుంచి వస్తూ ఉన్నాడు అనేటువంటి ఆ వంశాన్ని తెలియజేయటమే ఆదికాండం యొక్క ఉద్దేశము. ఒకవేళ మీరు ముందుకు వెళ్ళండి, మీరు ముందుకు వెళ్ళినట్లయితే నోవాహు జలప్రలయము, నోవాహు కాలంలో వచ్చిన జలప్రలయంలో భూమి మొత్తం కూడా నశించిపోయింది. 6, 7, 8 అధ్యాయాలు మీరు గమనించేటప్పుడు ఇక భూమి మీద మిగిలినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే నోవాహు ఆ ఓడలో నుంచి దిగినటువంటి నోవాహు, అతని భార్య, అతని 3 కొడుకులు, 3 కోడలు, షేమ్, హామ్, యాపెత్ అనేటువంటి 3 కొడుకులు, 3 కోడళ్ళు. మీరు ప్రారంభంలో కనుక చూసినట్లయితే షేమ్ యొక్క సంతానము, హామ్ యొక్క సంతానము, యాపెత్ యొక్క సంతానము, వీరందరి వంశావళి కూడా ఇచ్చాడు.
ఒకసారి మీరు ఆదికాండం కనుక బైబిల్ మీరు తిప్పుకున్నట్లయితే ఇక్కడ వీరందరి వంశావళి ఒకళ్ళు కాదు, వీరందరి వంశావళులు కూడా మీకు నమోదు చేయబడ్డాయి. ఆదికాండము 10వ అధ్యాయము మీరు కనుక గమనించినట్లయితే 1వ వచనము, ఇది నోవహు కుమారుడగు షేము హాము యాపేతు అను వారి వంశావళి. జలప్రలయము తరువాత వారికి కుమారులు పుట్టిరి. ఇక్కడ వరుసగా కనుక తెలియజేస్తూ యాపేతు కుమారులు అని చెప్పేసి అక్కడ వరుసగా వాళ్ళ లిస్ట్ అంతా కూడా ఇస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 6వ వచనము హాము యొక్క కుమారులు అని వారి లిస్ట్ అంతా కూడా ఇస్తూ ఉన్నాడు. తర్వాత మీరు కనుక గమనించినట్లయితే షేము యొక్క వంశము అని వారందరి లిస్టు కూడా ఈ అధ్యాయంలో ఇస్తూ ఉంటాడు. అంటే వాస్తవంగా ఇందులో వీరి అందరి యొక్క వంశావళి కూడా ఇచ్చినప్పటికీ మీరు ముందుకు కనుక వెళ్ళినట్లయితే మీకు ఒక షేము యొక్క వంశాన్ని గురించే మాట్లాడుతూ ఉంటాడు, కానీ హాము వంశము యాపేతు వంశము మాట్లాడు. కారణం ఏమిటి అని మనం చూసినట్లయితే ఈ షేము వంశములో నుంచే మనము ఆదికాండము గమనించేటప్పుడు ఆదికాండము 11వ అధ్యాయం చివరిలో అబ్రహాం వస్తూ ఉన్నాడు. అంటే దేవుడు ఇదంతా కూడా ఎందుకు చెప్పాలి అని అనుకుంటున్నాడంటే ఆ రాబోయేటువంటి లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ఏ సంతానములో నుంచి వస్తూ ఉన్నాడు అనేటువంటి వారి వంశాన్ని గురించి చెప్పాలని అనుకుంటూ ఉన్నాడు. ఆయన అబ్రహాము సంతానంలోంచి రాబోతాడని. అంటే ఆదికాండం అనేటువంటిది ఏమిటి అంటే ఆదికాండం అంతా కూడా క్రీస్తు వచ్చేటువంటి ఆ రాకడ ఎట్లా వస్తుంది అనేటువంటి దాన్నే మరొక రకంగా చెప్పాలి అంటే ఆ క్రీస్తుని గురించే తెలియజేస్తూ ఉన్నాడు సందేశం అంతా కూడా. మీరు ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం గమనించినప్పుడు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను అని దేవుడు అబ్రహాముతో చెప్తూ భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని. భూమి యొక్క సమస్త వంశములు అంటే భూలోకమంతటికి కూడా రాబోయేటువంటి ఆ ఆశీర్వాదం అనేటువంటిది నీ ద్వారా వస్తుంది, నీ ద్వారా, నీ సంతానము. ఒకవేళ మరలా చూడటానికి గనక కన్నులు ఉంటే గలతీయులకు రాసినటువంటి పత్రిక మనం గమనించేటప్పుడు ఆ సంతానం ఎవరు అనేటువంటి దాని గురించి స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. గలతీయులకు రాసిన పత్రిక మనం గమనించినప్పుడు 3వ అధ్యాయము మనం చూసినట్లయితే గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము ఇక్కడ మనం గమనించినప్పుడు 16వ వచనము అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడినో ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్లే నీ సంతానమునకును అనెను. అక్కడ ఆదికాండంలో చేసిన వాగ్దానాన్ని మరలా క్రొత్త నిబంధనలో దాన్ని చెప్తూ ఉన్నాడు. అంటే గలతీయులకు రాసిన పత్రికలో చెప్పినటువంటి ఇది కొత్త విషయం కాదు, ఆదికాండంలో చెప్పిన విషయము. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడినో ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములు అని అనక ఒకని గూర్చి అన్నట్టే సంతానమునకును అనెను. ఆ సంతానం క్రీస్తు. అబ్రహాము యొక్క సంతానం వలన భూలోకములోని వంశాలన్నీ కూడా ఆశీర్వదించబడతాయని అన్నాడు. ఎవరా సంతానం అంటే క్రీస్తు. అంటే ఇక్కడ 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకు చెప్పినటువంటి ఆ సందేశము, ఆ ప్రవచనం అనేటువంటిది ఏమిటి అంటే మరలా అందులో క్రీస్తు ఉన్నాడు. మీరు ఆదికాండం దగ్గర నుంచి మీరు చదువుతూ గనక వెళ్తూ ఉన్నట్లయితే ఆదికాండంలో క్రీస్తు ఉన్నాడు. ఆయన స్త్రీ సంతానంలో నుంచి వస్తాడు, స్త్రీ సంతానంగా కనబడుతూ ఉన్నాడు. ఆయన అబ్రహాము వంశంలో నుంచి రాబోతున్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. అంతేకాదు ఆదికాండం మీరు 49వ అధ్యాయం కనుక చూసినట్లయితే ఆయన యూదా గోత్రంలో నుంచి వచ్చేటువంటి సింహంగా ఆయన చెప్పబడ్డాడు. నిర్గమకాండంలో కనుక చూసినట్లయితే ఆయన పస్కా పశువుగా చెప్పబడి ఉన్నాడు. లేవి కాండంలో కనుక మీరు చూసినట్లయితే ఆయన లోక పాపాన్ని మోసుకుని వెళ్ళేటువంటి దేవుని గొర్రెపిల్లగా చెప్పబడి ఉన్నాడు. అంతేకాదు లేవీకాండం అంతా కూడా చెప్పేటువంటి ఆ ప్రధాన యాజకత్వం అనేటువంటిది ఏమి నేర్పిస్తుందంటే రాబోయేటువంటి ప్రధాన యాజకుడైనటువంటి క్రీస్తునది చూపిస్తూ ఉంది. అంతేకాదు సంఖ్యాకాండం మీరు గమనించేటప్పుడు ఇజ్రాయేలీలు అరణ్య ప్రయాణంలో వెళ్ళేటప్పుడు వారిని నడిపించినటువంటి ఆ మేఘం కావచ్చు, లేకపోతే ఆ అగ్నిస్తంభం కావచ్చు, అది వాళ్ళని నడిపించింది ఎవరు అంటే అది క్రీస్తే.
అంటే అరణ్య ప్రయాణంలో వాళ్ళని ఎలాగైతే నడిపించాడో అలాగే ఈరోజు మన ప్రయాణంలో మనల్ని నడిపించబోతున్నాడు, గమ్యానికి చేర్చబోతున్నాడు అనేటువంటి సందేశాన్ని అక్కడ ఇస్తూ ఉన్నాడు. అంతేకాదు మీరు వారు ఇజ్రాయేలీలు అరణ్యంలో నడిచి వెళ్ళేటప్పుడు వారిని అనుసరించినటువంటి బండ, అంటే వారికి ఎక్కడైతే దాహమైందో అక్కడ వాళ్ళకి నీరిస్తూ వాళ్ళని నడిపించినటువంటి బండ. క్రీస్తు వాళ్ళని ఎక్కడెక్కడ వదిలిపెట్టలేదు. అంటే నీ ప్రయాణంలో నిన్ను ఎక్కడా వదిలిపెట్టడు. భౌతికమైన ఇజ్రాయేలీలను ఎలాగైతే వాగ్దాన దేశానికి చేర్చాడో అలా నేను చేర్చబోతాడు అనేటువంటి సందేశాన్ని సంఖ్యాకాండం ద్వారా నీకు ఇస్తూ ఉన్నాడు. ఒకవేళ ద్వితీయోపదేశకాండం కనుక మీరు చూసినట్లయితే నా వంటి ఒక ప్రవక్త మీలో నుంచి వచ్చును అని మోషే చెప్పాడు కదా, ఆ ప్రవక్త క్రీస్తే. ఒకవేళ చూడటానికి కనుక కన్నులు ఉన్నట్లయితే యెహోషువ గ్రంథం కనుక మీరు చూసినట్లయితే అందులో వాళ్ళు యుద్ధానికి నిలబడితే అక్కడ ఒక వ్యక్తి వస్తూ ఉంటాడు. ఎవరు నువ్వు, మా పక్షాన ఉన్నావా వాళ్ళ పక్షాన ఉన్నావా అంటే నేను యెహోవా యొక్క సైన్యాధిపతిగా దిగొచ్చాను అని చెప్పేసి అన్నాడు. అంటే యుద్ధం జరిగించడానికి యెహోవా సైన్యాధిపతిగా వచ్చి నిలబడి వాళ్ళని గెలిపించినటువంటి ఆ యోధుడు ఆయన. ఈరోజు కూడా ఆత్మీయ యుద్ధంలో మీరు ప్రకటన గ్రంథం కనుక చూసినట్లయితే ఆత్మీయ యుద్ధంలో మనల్ని గెలిపించడానికి నిలబడ్డటువంటి యోధుడు ఆయన. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఇలా మీరు ప్రతి పుస్తకం కూడా మీరు చదువుతూ వెళ్ళినట్లయితే క్రీస్తు లేనటువంటి పుస్తకం పాత నిబంధనలో లేదు. ఇవాళ ఒక ఆయన అంటాడు అసలు పాత నిబంధనలో క్రీస్తే లేడు, అది చెప్పాల్సిన అవసరం లేదని. అసలు ఏం చెప్తున్నారు జనాలు, ఏం వింటున్నారు, వాళ్ళకి అసలు మతి ఉందా మతి లేదా? వాళ్ళు ఎప్పుడూ నేర్చుకొనుచున్నాను కానీ ఎన్నటికీ కూడా వాళ్ళు గ్రహించలేరు. కొంతమంది పరిస్థితి ఎట్లా ఉందంటే నిజంగా వాళ్ళని చూసేటప్పుడు జాలేస్తూ ఉంటుంది. ఇదేంటి పాపం పరిస్థితి. పిల్లల్ని కూడా అరే పొద్దున్న లేస్తే చదివినట్టే ఉన్నాడు, పాపం మార్కులు రాలేదులే, ఇక ఏం చేస్తాం, అంత కష్టపడ్డాడు కదా అని మనం పిల్లల్ని చూసి ఎట్లా జాలి పడుతూ ఉంటామో కొంతమంది ఆత్మీయ పరిస్థితి చూసి మనం జాలిపడాల్సినటువంటి విషయం ఏమిటి అని చెప్పేసి అంటే ఎల్లప్పుడూ నేర్చుకుంటూనే ఉన్నారు కానీ సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానమో వాళ్ళు ఎప్పుడూ కూడా పొందలేరు. ఇక వాళ్ళని చూసి జాలిపడటం తప్ప మనం ఏం చేయలేం. అయ్యో పాపం వాళ్ళు ఎప్పుడూ బైబిల్ తీసుకొని చదివిన వాళ్ళు చదివినట్టే ఉంటారు, నోట్స్ తీసుకొని రాసిన వాళ్ళు రాసినట్టే ఉంటారు కానీ ఎప్పుడూ నేర్చుకోలేరంట పాపం. ఇక ఏంటో వాళ్ళ శాపం అని వదిలేయటమే. మనం బైబిల్లో ఉన్నటువంటి ప్రతి పుస్తకాన్ని మీరు చాలా జాగ్రత్తగా చదవండి. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి పుస్తకాన్ని మనం గమనించేటప్పుడు క్రీస్తుని బట్టే మన యొక్క జీవితాలను కట్టుకుంటూ ఉన్నాం. మనం ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాం కదా, వినేటప్పుడు జాగ్రత్తగా వినాలని, ఏం వింటున్నాం అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే పాత నిబంధనలో క్రీస్తు లేనటువంటి ఒక పుస్తకాన్ని చూపించండి. పాత నిబంధనలో పలానా పుస్తకంలో క్రీస్తు లేడు అని మీ వల్ల అయితే ఒక పుస్తకాన్ని తీసి చూపించండి. వరుస పెట్టి 1, 2, 3, 4 కాదు. ఇప్పుడు నేను యెహోషువ గ్రంథం వరకు చెప్పాను కదా, వరుస పెట్టి కనుక చెప్పుకుంటూ వెళ్తే ప్రతి పుస్తకంలో కూడా అంటే ఆ పుస్తకాన్ని చదివే విధంగా కనుక చదివితే అందులో క్రీస్తు బయటకు వస్తాడు. అలా కాకుండా చదివితే ఎప్పుడు క్రీస్తు బయటికి రాడు. ఇంకా చెప్పాలి అంటే పాత నిబంధన మనము చదువుతూ ఉంటే అసలు క్రీస్తు ప్రభు యొక్క రాకడిని గురించి చెప్పాడు. ఏదైనా తోటలోనే క్రీస్తు ప్రభు వస్తాడని చెప్పాడు. క్రీస్తు ప్రభు భూమి మీద ఎలా పుడతాడో చెప్పాడు. కన్యక గర్భవతి కుమారుని కనును అని చెప్పేసి యెషయా గ్రంథం 7:14 చెప్పాడు. ఏ ఊరిలో పుడతాడో మీకా 5:2లో బెత్లెహేము ఎఫ్రాతా అని యూదా పట్టణంలో ఉన్నటువంటి ఆ బెత్లెహేమును గురించి చెప్పాడు. ఏ ఊరిలో పుడతాడో కాదు, ఆయన ఎలా పెరుగుతాడో కూడా యెషయా గ్రంథంలో డీటెయిల్డ్గా అక్కడ ఇస్తూ ఉంటాడు. ఎండినటువంటి భూమిలో మొలిచినటువంటి మొక్క వలె ఆయన జీవితం ఎట్లా ఉంటుందో డీటెయిల్గా ఇస్తాడు. అంటే క్రీస్తు ప్రభు ఎక్కడ పుడతాడు, క్రీస్తు ప్రభు ఎలాగ పుడతాడు, ఏ ఊరిలో పుడతాడు, ఎలా బ్రతుకుతాడు, ఎలా చచ్చిపోతాడు, ఎలా సిలువ వేయబడతాడు, ఇరువురు దొంగల మధ్య ఎలా పాతి పెట్టబడతాడు, ఎలా లేస్తాడు, ఇదంతా కూడా పాత నిబంధనలో ఆల్రెడీ చెప్పాడు. క్రొత్త నిబంధనలో క్రొత్తగా మనం చదివే విషయమేమి లేదు. ఒకవేళ నువ్వు చూడటానికి కన్నులు ఉంటే పాత నిబంధనలో క్రీస్తు పుట్టుక దగ్గర నుంచి క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం వరకు పాత నిబంధనలో ఉంది. కానీ ఇవాళ పరిస్థితి ఎట్లా ఉంది అంటే అసలు పాత నిబంధన ఏమీ లేదు అన్నట్లుగా మాట్లాడుతూ ఎట్లా నమ్ముతున్నారో అసలు అర్థం కావటం లేదు. కాబట్టి క్రీస్తు ప్రభు చెప్తూ ఉంటాడు, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనండి. ఊరికనే వింటాం కాదు, మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఒక పెద్ద శాపం ఒకటి ఉంది కొందరికి. అదేమిటి అంటే ఎల్లప్పుడూ కూడా వాళ్ళు పాపం ఎప్పుడు చూసినా కానీ నేర్చుకుంటూ ఉన్నా కానీ సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానమును ఎప్పటికీ కూడా వాళ్ళు పొందలేరు. ఎల్లప్పుడూ కూడా నేర్చుకొని ఉన్నా కానీ సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పటికీ కూడా పొందలేరు.
మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వీటిని గమనించండి. గమనించి మనం ఏం చూస్తున్నాం, మనం ఏమి వింటున్నాం, ఏమి నేర్చుకుంటున్నాం, అసలు బైబిల్ మనకు అర్థమవుతుందా, ప్రతి పుస్తకాన్ని మనం చదవగలుగుతున్నామా, ఆ పుస్తకంలో ఉన్నటువంటి సందేశం ఏమిటి అనేటువంటి దాన్ని మీరు గమనించండి. రూతు గ్రంథం చిన్న పుస్తకం, 4 అధ్యాయాలు ఉన్నటువంటి రూతు పుస్తకాన్ని కనుక మీరు చదివితే అందులో ఏదో రూతును గురించి చెప్పటమో, నయోమిని గురించి చెప్పటమో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మహలోను కిల్యోను గురించి చెప్పటమో, వీళ్ళందరి గురించి చెప్పటం దేవుని యొక్క ఉద్దేశం కాదు. చెప్పినటువంటి ఆ చరిత్ర అదే. వాస్తవంగా మీరు కనుక గమనించినట్లయితే రూతు గ్రంథాన్ని చూసేటప్పుడు ఎలిమెలెక్ అనేటువంటి ఒక వ్యక్తి తన భార్య అయినటువంటి నయోమిని తీసుకొని అతడు వెళ్ళినటువంటి ఆ ఏదోమో ఆయన వెళ్ళినటువంటి ఆ సందేశాన్ని గురించి తెలియజేస్తూ ఉంటాడు. కానీ అందులో ఆయన చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి ఆ వెళ్ళిన తర్వాత మహలోను చనిపోయాడు, కిల్యోను చనిపోయాడు, అత్త మాత్రమే మిగిలింది. వార్ప అనేటువంటి కోడలు తిరిగి వెళ్ళిపోయింది. తిరిగి వెళ్ళిపోయినటువంటి ఆ పరిస్థితులు కనుక మీరు చూసినట్లయితే ఆ ముసలి అత్త తన కోడలైనటువంటి రూతును తీసుకొని నిరీక్షణే లేనటువంటి ఒక పరిస్థితిలో వెనక్కి తిరిగి వచ్చి, ఇద్దరు కూడా ఆడ మనుషులే, ఈమెకి ఆమె తప్పితే మరలా భూమి మీద వాళ్ళ వంశం వృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక ఆశ లేనటువంటి ఒక పరిస్థితిలో, అమ్మ నాతో ఎందుకు వస్తావు, ఒకవేళ ఇంకా నాకు ఆశ ఉంది అని నేను ఎవరి దగ్గరకన్నా వెళ్ళి ఒకవేళ బిడ్డని కన్నా కానీ ఆ బిడ్డ పెరిగి పెద్దవాడయ్యే వరకు నువ్వు ఉండగలవా అంటే, యూదుల యొక్క సిస్టమ్ ఏమిటి అంటే ఒకవేళ భర్త చనిపోతే అతని సహోదరుడు వచ్చి సంతానాన్ని కలిగించాలి. ఇప్పుడు భర్త చనిపోయాడు, భర్త చనిపోతే వార్ప వెళ్ళిపోయింది, నువ్వు నాతో వస్తే నువ్వు ఎవరిని వివాహం చేసుకోవాలి, సహోదరుడు ఎవరన్నా ఉంటే అతన్ని వివాహం చేసుకోవాలి. ఇంకా లేరు సహోదరులు, 2 పిల్లలు ఉన్నారు, నా 2 పిల్లలు తెచ్చారు. ఒకవేళ ఇప్పటికిప్పుడు నేను ముసల్దాన్ని ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఒక బిడ్డని కన్నా ఆ బిడ్డ సహోదరుడు కాబట్టి పెరిగేదాకా నేను ఆగుతానన్నా, ఒకవేళ పెరిగేసరికి అమ్మ నీకు వయసు ఉండదు కాబట్టి నాతో వస్తే ఇంకెందుకు, నీ జీవితం అంతే, ఎండిపోయినటువంటి మనం అంటూ ఉంటాం కదా, ఎండిపోయిన ఒక కొమ్మలాగా అలా మిగిలిపోవటమే, నీ జీవితానికి నిరీక్షణ ఉండదమ్మా అని అన్నటువంటి పరిస్థితిలో కూడా ఆమె చెప్పినటువంటి గొప్ప మాటలు ఉంటాయి. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికే వస్తానో, నువ్వు ఎక్కడ చనిపోయి పాతిపెట్టబడతావో నేను అక్కడే పాతిపెట్టబడతాను, మరణం తప్ప వేరు ఏదైనా సరే నిన్ను నన్ను గనక వేరు చేస్తే దేవుడు నాకు గొప్ప కీడు చేయనుగాక అని చెప్పేసి అంటుంది. అంటే ఆమె ఆ దేవుడి దగ్గరికి రావడానికి నిర్ణయించుకుంది, ఆ ప్రజలతో కలిసి ఉండటానికి నిర్ణయించుకుంది. అలా నిర్ణయించుకున్నటువంటి ఆ ఎండిపోయినటువంటి మోడులాగా ఉన్నటువంటి ఆ జీవితాన్ని ఎలా చిగురింపజేశాడో అందులో తెలియజేస్తూ ఉంటాడు. అందులో కనుక మీరు చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఒక సమీప బంధువు, ఆ సమీప బంధువును గురించి అక్కడ చెప్తూ ఉంటాడు. ఆమె ఆ దేశంలోనికి వచ్చేసింది, ఆ దేశంలోనికి వచ్చి అక్కడ పనిచేసేటువంటి అంటే అత్తకు చెప్పిందమ్మా నువ్వు ఇంట్లో ఉండు, నేను వెళ్ళి ఎక్కడైనా ఏదైనా దొరుకుతుందేమో అని చెప్పేసి నేను చూసుకొని వస్తాను అని చెప్పేసి వెళ్ళింది. చూసుకొని వస్తానని వెళ్ళేసరికి అనుకోకుండా వాళ్ళ సమీప బంధువు బోయాజు పొలానికి వెళ్ళింది. ఎక్కడ ఎరుకున్నావమ్మా ఇవాళంటే, నేను వెళ్ళినటువంటిది పలానా బోయాజ్ అంటే అమ్మ ఆయన ఎవరో కాదు మన బంధువే అని చెప్పేస్తాను. ఆ తర్వాత జరిగినటువంటి సందర్భం అంతా 4 అధ్యాయాల చిన్న పుస్తకం మనం చదివేటప్పుడు ఆయన కూడా అంటూ ఉంటాడు, ఎవరు అని చెప్పేసి కొత్త ఆమెను చూసి అక్కడ పొలంలో అడిగినప్పుడు అయ్యా ఎవరో ఇలాగ నయోమితో పాటు వచ్చిందంట ఆ దేశం నుంచి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ దేశం నుంచి మోయాబు దేశం నుంచి వచ్చిందంట అని చెప్పేసి అంటే ఆమె అంటాడు, అంటే మరి ఈయనకు తెలుసుగా బంధువు అని ఆమెకు తెలియకపోయినా అమ్మ ఎక్కడికి వెళ్ళకు, బయట పరిస్థితులు బాగలేదు, ఇక్కడే ఉండు, ఇదిగో ఈ పని వాళ్ళతో ఉండు, నేను కూడా వాళ్ళకి చెప్తాను నిన్నేమి ముట్టుకోవద్దని, నీకేం కావాలో చేయమని చెప్పేసి అంటాను అని చెప్పేసి అక్కడ ఆమెకి చెప్పాడు, అక్కడే ఉండమని చెప్పేసి. ఆ తర్వాత అక్కడే ఏరుకుంటూ ఉంది, అత్త అంటూ ఉంది మరి నిన్ను గురించి నేను ఆలోచన చేయాలి కదమ్మా, నువ్వు యవ్వనంలో ఉన్నావు, ఇదిగో మనల్ని విడిపించగలిగినటువంటి అంటే యూదుల్లో ఉన్నటువంటి సిస్టమ్ ఏమిటంటే ఇందాక వచ్చేటప్పుడు ఒకవేళ సహోదరుడు కనుక ఉన్నట్లయితే సహోదరుడు సంతానం కలగజేయాలి, లేకపోతే ఎవరైతే సమీప బంధువులు ఉన్నారో దగ్గర వాళ్ళకు దేవుడు ఆ బాధ్యత ఇచ్చాడు, విడిపించవలసిన బాధ్యత. ఇప్పుడు ఆమె ఏమందంటే నీకు బోయాజు సమీప బంధువు కాబట్టి నువ్వు వెళ్ళి ఆయన అడుగు నన్ను విడిపించమని, అంటే నా ఆస్తి అయితేనేమి నేనైతేనేమి ఇక అంతా కూడా నువ్వే. ఇప్పుడు మనం ఏదైనా ఇల్లు స్థలమో పొలమో అమ్మాలంటే ఫస్ట్ ఎవరికి చెప్తాం మనం? ఉదాహరణకి 2 అన్నదమ్ములు ఉన్నారు, చెడు సగం పంచుకున్నారు, ఈ అన్నో తమ్ముడో తన వాటా అమ్మేసుకోవాలంటే ఫస్ట్ ఎవరికి చెప్తారు?
పక్కన ఉన్నటువంటి వాళ్ళకి చెప్తారు, నువ్వు కానీ కొనుక్కుంటావా అని. ఇప్పటికి కూడా మీరు పల్లెటూర్లు కనుక వెళ్తే మాకు చెప్పకుండా నువ్వు బయట ఎట్లా చెప్పావంటారు. టౌన్లో అయితే నీకెందుకు చెప్పాలని అమ్ముకుంటారు, కానీ పల్లెటూరులో ఒప్పుకోరు. ఫస్ట్ వాళ్ళు అమ్మాలి అనుకుంటే పక్కన వాళ్ళ పాలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పాలి, నువ్వు కొనుక్కుంటావా, నేను కొనుక్కోనంటేనే బయటికి వెళ్ళాలి, లేకపోతే బయటికి వెళ్ళటానికి లేదు. అది మీరు పాత నిబంధనలో కూడా చూసినప్పుడు ఎవరైతే ఉంటారో సమీప బంధువు ఆయన దాన్ని కొనుక్కుంటాడు. అది స్థలం కావచ్చు, ఆస్తి కావచ్చు, లేకపోతే వాళ్ళు కావచ్చు. ఇప్పుడు ఈ రూతు కూడా వెళ్ళి, మరి నువ్వు సమీప బంధువు కదా, నన్ను విడిపించుకో అంటే బోయజు చెప్తాడు, అమ్మా నేను సమీప బంధువునే కానీ నాకంటే దగ్గర బంధువు ఇంకొకడు ఉన్నాడు, ఆయన గనక విడిపించకపోతే అప్పుడు నేను సమీప బంధువుని, ఆయన విడిపించకపోతే అప్పుడు నేను విడిపిస్తానని అంటాడు. తెల్లారి వెళ్ళి ఆ సమీప బంధువుని చూసి, ఇదిగో మరి ఇట్లాగా నయోమి రూతు వచ్చారు కదా, నువ్వే దగ్గరోడి కదా, విడిపించుకో అంటే నేను విడిపించలేనో, ఒకవేళ నేను నాకున్నది పోగొట్టుకుంటానేమో అని చెప్పేసి అన్నాడు. మరి విడిపించలేను అనేటువంటిది అందరి ముందు చెప్పు అని చెప్పేసి అంటే వాళ్ళకి ఏంటంటే విడిపించను అనేటువంటి మాట ఖరారు చేసుకోవడానికి చెప్పుడు తీయాలన్నమాట. ఇదిగో నేను చెప్పుడు తీసి చూపిస్తున్నాను, నా మాట, ఇక నేను విడిపించను, నువ్వేం చేసుకుంటావు చేసుకో, నువ్వు విడిపించుకొని ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అప్పుడు బోయాజు వచ్చి విడిపిస్తాడు. అని విడిపించడం అంటే ఏమిటంటే బోయాజు ఆస్తిని సొంతం చేసుకోవటం మాత్రమే కాదు, అప్పులుంటే ఒకవేళ కట్టడమో దాన్ని విడిపించటమో ఆమెను కూడా సొంతం చేసుకుంటాడు. ఆ తర్వాత రూతు గ్రంథంలో కనుక మీరు చూసినట్లయితే నిరీక్షణ లేదు అనుకున్నటువంటి ఆ జీవితానికి రూతుకి మరలా బిడ్డ పుట్టటమో, మరలా ఆ వంశంలో నుంచే క్రీస్తు రావటం మీరు చూస్తారు. అంటే రూతు గ్రంథంలో ఉన్నటువంటి సారాంశం అంతా అక్కడ ఉన్నటువంటి ఒకవేళ ఎలిమెలేకో లేకపోతే నయోమినో మహలోనో కిల్యోనో వార్పనో రూతో కాదు, సమీప బంధువు అనేటువంటిది అందులో ఉన్న ముఖ్య సందేశం. నీకు ఒక సమీప బంధువు ఉంటే మోడు లాంటి నీ జీవితానికి మరలా చిగురు ఇవ్వగలడు. నిరీక్షణ లేదు అనుకున్నటువంటి నిన్ను విడిపించి మరలా స్వతంత్రుని చేయగలడు. ఇందులో మనం నేర్చుకునేది ఏమిటంటే మనకు ఆ సమీప బంధువు క్రీస్తు. ఈరోజు మనల్ని అపవాదిలో మనము పాపమనే దాస్యంలో ఇరుక్కుపోయి బానిసగా ఉంటే మనకు సమీప బంధువైనటువంటి ఆయన వచ్చి మనం కట్టాల్సినటువంటిది ఆయన కట్టి, ఆయన తన రక్తాన్ని కట్టి ఆయన ఏం చేశాడంటే మనల్ని విడిపించాడు. అంటే ఇప్పుడు ఈ రూతు గ్రంథంలో క్రీస్తు ఉన్నాడా అని అడుగుతారు కొంతమంది. నువ్వు చూడగలిగినటువంటి కన్నులు గనక ఉంటే ఈరోజు క్రీస్తు మన కిన్స్మ్యాన్, సమీప బంధువు. ఆయన కంటే సమీప బంధువు ఎవరైనా ఉన్నారా? నాకు క్రీస్తు కంటే దగ్గరవాడు అని చెప్పగలిగిన వాళ్ళు ప్రపంచంలో ఎవరున్నారు? మనం అంటూ ఉంటాం, ఇంగ్లీష్లో ఒక పాట ఉంటుంది, వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ అని. వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ అని. నిజంగా ఆయన లాంటి స్నేహితుడు మనకు ఎవరున్నారు? ఆయన కంటే విడిపించగలిగిన వాళ్ళు మనకు ఎవరున్నారు? ఈ సందేశాన్ని ఇచ్చేటువంటిది రూతు గ్రంథం. నిజంగా మనం ప్రతి పుస్తకాన్ని కూడా చదువుతూ వెళ్తూ ఉంటే ఇందులో క్రీస్తు లేడు అనేటువంటి పుస్తకము మీకు ఎక్కడా పాత నిబంధనలో ఉండదు. నేర్చుకోగలిగితే, ఒకవేళ నేర్చుకోకపోతే అసలేమీ ఉండదు. ఇందాక తెలియజేస్తూ ఉన్నాడు కదా, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక మనం గమనించేటప్పుడు నిజంగా ఆ వాక్యం అనేటువంటిది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీలు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఒకసారి ఒక ఆయన అడిగాడు, అవివేక స్త్రీలు అన్నాడు కానీ అవివేక పురుషులు అనలేదు ఎందుకండి అని. నిజమే, ఆ ప్రశ్న కూడా మంచి ప్రశ్న. ఏదైనా తోటలో మొదట కూడా అపవాది అంటే ఆ సర్పము అవ్వ దగ్గరికే వచ్చాడు కానీ ఆదాం దగ్గరికి రాలేదు. మీరు ఎక్కడైనా చూడండి, మగవాళ్ళను మోసం చేయటం కష్టం. నేనేదో గొప్ప చెప్పటం కాదు, మగవాళ్ళను మోసం చేయటం కష్టం. మీరు ఎప్పుడైనా సరే చూసారా, అమ్మేవాళ్ళు ఎప్పుడు ఎవరితో మాట్లాడతారు? ఆడవాళ్ళతోనే. ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు నించున్నారు అనుకోండి, బేరం వాళ్ళతోనే మాట్లాడుతుంటారు. అమ్మ చూడమ్మా, ఆ చూడు తల్లి, ఇవి చాలా బాగుంటాయి అని. పక్కన ఆయన ఉంటాడు, ఆయన ఉన్న ఆయనతో మాట్లాడరు, వీళ్ళతోనే మాట్లాడతారు. నిజంగా మీరు ఒక విషయం గమనించండి, అమ్మేవాళ్ళు ఎప్పుడు కూడా ఆ మగవాళ్ళు ఆఫీసులకి వెళ్ళిన టైం ఉంటుంది కదా, అది అయిపోయిన తర్వాత వస్తారు. ఎందుకంటే మగవాళ్ళు వస్తే బేరం తెగదు. ఆ వద్దులేరా, అబ్బా అయ్యేం బాగలేదు, నువ్వు వెళ్ళయ్యా అంటారు. ఒకే మాట తేలిపోతుంది అంతే. ఆడవాళ్ళు అయితే అట్లా కాదమ్మా, ఒక్కసారి చూడు అంటాడు, వెంటనే కన్విన్స్ అవుతారు. వాళ్ళకు కూడా తెలుసు. మీరు ఒకవేళ అనుకోవటం అని కాదు, ఆడవాళ్ళు ఇప్పుడు ఫ్లైట్లు తోలట్లేదా, లేకపోతే అక్కడికి వెళ్ళలేదా, రాకెట్లో వెళ్ళటం లేదా, ఎక్కడికైనా వెళ్తారు. కానీ మీరు కనుక చూసినట్లయితే వాళ్ళ మనస్సు అనేటువంటిది ఈ చంచలత్వము అచంచలత్వము అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. ఇందులో ఈ ఆడవారి మనస్సు అనేటువంటిది కొంచెం చంచలంగా ఉంటుంది.
అందుకనే ఈ అబద్ధ బోధలు, దుర్బోధలు వీటిని చేయాలంటే కూడా ఈ అబద్ధ బోధకులకు బాగా తెలుసు ఎప్పుడు ఎవరి దగ్గరికి వస్తే పని అవుతుంది అనేది. అందుకని వాళ్ళకే ఫోన్లు చేసి మాట్లాడతారు, వాళ్ళతోనే చెప్తారు, ఆ 4 గోడల మధ్య చెప్తారు. బహిరంగంగా రమ్మంటే రారు. ముఖ్యంగా ఇంట్లో కూడా మీరు కనుక గమనించండి, ఇళ్లలో కూడా మీరు విశ్వాస జీవితంలో కూడా త్వరగా వాళ్ళు కదిలిపోయేటువంటిది ఎవరు అంటే స్త్రీల విషయమే. అందుకనే ఇక్కడ కూడా వీళ్ళ దగ్గరకే వచ్చి వాళ్ళు కూడా ఎవరినే టార్గెట్ చేస్తారు అంటే ఒక విషయాన్ని విన్న తర్వాత అసలు దీన్ని వీళ్ళు ఏమాత్రం కన్సిడర్ చేయరు అనుకుంటే వాళ్ళ దగ్గరికి రారు. ఎవరైతే కొంచెం చంచల మనసుకు ఉండి అటు అటు ఊగుతూ ఉంటారో, ఊగుతూ ఉండేటువంటి వాళ్ళని ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు ఈడ్చుకొని పోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్త. ఎప్పుడైతే మనకు స్థిరత్వం లేదో, మనకి పునాది లేదో, మనకి వేరు లేదో విశ్వాస జీవితంలో, మనం ఈడ్చుకొని పోవటానికి అవకాశం ఉంది. అపోస్తలుడైనటువంటి పౌలు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మీరు గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మనం చదివేటప్పుడు విశ్వాస జీవితంలో వచ్చేటువంటి ఇటువంటి ప్రమాదాన్ని గురించి ఆయన మాట్లాడుతూ అపోస్తలుల కార్యగ్రంథము మనం గమనించినప్పుడు 4వ అధ్యాయము మనం చూసినట్లయితే 14వ వచనము, అందువలన మనమిక మీదట పిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అల్ల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక. మనము ఇక మీదట పిల్లలమై ఉండొద్దు. పిల్లలమై ఉన్నామా, ఇటు అటు కొట్టుకొని ఎగిరి కొట్టుకొని పోబడుతూ ఉంటాం. కాబట్టి విశ్వాస జీవిత విషయంలో చాలా స్థిరంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. నిజంగా మీరు గమనించండి, క్రీస్తు ప్రభువు లేనటువంటి పుస్తకం అనేటువంటిది లేనే లేదు పాత నిబంధనలో. మీరు రూతు గ్రంథం తర్వాత సమూయేలు గ్రంథం కనుక చూసినట్లయితే వాస్తవంగా మొదటి సమూయేలు చదివేటప్పుడు అందులో ఏదో ఏలీతో మొదలు పెట్టడము, ఏలీ కుటుంబాన్ని గురించి చెప్పటము, తర్వాత సమూయేలు గురించి మాట్లాడటము, సమూయేలు న్యాయాధిపతిని గురించి చెప్పటము, తర్వాత సౌలు రాజుని గురించి చెప్పటము, ఇదంతా మీరు చూస్తూ ఉంటారు. కానీ వాస్తవంగా అందులో ఉన్నటువంటి సందేశం ఏమిటి అని అంటే మనం గమనించినప్పుడు సమూయేలు మొదటి గ్రంథాన్ని కనుక మనం చూసినట్లయితే మొదటి గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనించినప్పుడు యెహోవాతో వాదించువారు నాశనం మగుదురు అని చెప్పేసి అంటూ ఉంటారు. పరమండలంలో నుంచి ఆయన వారిపైన ఉరుము వలె గర్జించును, లోకపు సరిహద్దుల్లో ఉండు వారికి ఆయన తీర్పు తీర్చును, తాను నియమించిన రాజునకు ఆయన బలమించును, తాను నియమించిన రాజుకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలగజేయను. ఎవరు? యెహోవా నియమించినటువంటి ఆ రాజు ఎవరు? ఆయన బలమిచ్చినటువంటి ఆయన ఎవరు? ఆయన అభిషేకించినటువంటి ఆయన ఎవరు? ఇక్కడ వాస్తవంగా మనం గమనించినప్పుడు హన్నా చేసినటువంటి ఒక ప్రార్థనగా మనం చూస్తూ ఉంటాం. కానీ హన్నా చేసినటువంటి ఈ ప్రార్థనలో 2వ అధ్యాయం 10వ వచనంలో యెహోవాతో వాదించేటువంటి వారు నాశనం అవుతారు, పరమండలంలో నుంచి ఆయన వారిపైన ఉరుము వలె గర్జించును, లోకపు సరిహద్దుల్లో ఉండు వారిని ఆయన తీర్పు తీర్చును, తాను నియమించిన రాజుకు ఆయన బలమిచ్చును. దేవుని చేత నియమించబడినటువంటి ఆ రాజు ఎవరు? ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఆయన బలమిచ్చినటువంటి తాను అభిషేకించిన వానికి అధిక బలము కలగజేయను. ఎవరు? యెహోవా చేత నియమించబడినటువంటి ఆ రాజు ఎవరు? ఆయన బలమిచ్చినటువంటి, ఆయన అభిషేకించినటువంటి ఆ వ్యక్తి ఎవరు? కీర్తన గ్రంథం 2వ కీర్తన మనం కనుక గమనించినట్లయితే ఆయన అభిషిక్తుడైనటువంటి ఆ క్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఒకవేళ మనము మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు కనుక చూసినట్లయితే పరలోకమందునో భూమి మీదనో నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని చెప్పేసి క్రీస్తు చెప్పినటువంటి ఆ మాటలను చూస్తూ ఉంటాం. కాబట్టి ఎవరి గురించి చెప్పాడు ఇది? ఒకవేళ చూడటానికి కనుక కన్నులు ఉంటే మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయంలో హన్నా చేసినటువంటి ప్రార్థనలో క్రీస్తు ఉన్నాడు. ఒకవేళ అది అర్థం కాలేదేమో, హన్నా చేసినటువంటి ఆ ప్రార్థనలో ఇక్కడ తెలియజేసేటువంటి ఆ యెహోవా చేత ఏర్పరచబడినటువంటి నియమించబడినటువంటి రాజు కావచ్చు, ఆయన బలమిచ్చినటువంటి, ఆయన అభిషేకించినటువంటి వ్యక్తి కావచ్చు, ఆయన క్రీస్తే. తర్వాత క్రొత్త నిబంధన వచనాలన్నీ కూడా మనం గమనించేటప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. అంతేకాదు ఈ రాబోయేటువంటి మెస్సయ్య
దావీదు యొక్క సంతానములో నుంచి వస్తాడు అనేటువంటి విషయాన్ని సమూయేలు గ్రంథము 2 సమూయేలు గ్రంథం కనుక మనం గమనించినట్లయితే చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 12వ వచనం నుంచి కనుక చూసినట్లయితే 12వ వచనంలో ఆయన దావీదుతో చెప్తూ ఉంటాడు, నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత. కొంతమంది అంటూ ఉంటారు ఇది సాలమోను గురించి అని. నీవు నీ పితరులతో నిద్రించిన తరువాత నీ గర్భంలో నుంచి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించును. అతని రాజ్యసింహాసనము నేను నిత్యముగా స్థిరపరచెదను. సాలమోను యొక్క సింహాసనము నిత్యమైనటువంటి సింహాసనము కాదు. మీరు పాత నిబంధన చదివేటప్పుడు సొలొమోను కేవలం 40 సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేశాడు. ఆయన సింహాసనం నిత్యమైన సింహాసనం కాదు. మరి దావీదు సంతానములో నుంచి వచ్చినటువంటి మరొక రాజు నిత్య సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ నిత్యమైనటువంటి రాజు ఎవరు? పిలాతు అడిగాడు, నువ్వు రాజువా అని. అవును, నువ్వన్నట్టు నేను రాజునే, అయితే నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు. ఎవరా రాజు? ఆ నిత్యమైనటువంటి సింహాసనం కలిగినటువంటి ఆ రాజు ఎవరు? దావీదు కుమారుడా అని చెప్పేసి ఆయన్ని పిలిచారు. ఎవరా దావీదు కుమారుడు? ఎవరా నిత్యమైనటువంటి సింహాసనం మీద కూర్చునేటువంటి ఆ వ్యక్తి ఎవరు? ఒకవేళ చూడటానికి గనక కనులు ఉంటే 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనంలో చెప్పినటువంటి ఆ దావీదు సంతానము క్రీస్తు ప్రభువే. ఆ నిత్య సింహాసనం మీద కూర్చునేటువంటి ఆ వ్యక్తి క్రీస్తు ప్రభువే. ఆయన గురించే తెలియజేశాడు. కాబట్టి మీరు బుక్ బై బుక్ కనుక వచ్చినట్లయితే పాత నిబంధన అంతా కూడా ఒకటే లైన్లో అలా వెళ్తూ ఉంటుంది. ఒక గీతను అలాగే గీస్తే ఎలాగైతే వస్తుందో కొంతమంది అనుకుంటూ ఉంటారు. ధర్మశాస్త్రము పుస్తకాలు, తర్వాత ఏమో మళ్ళీ హఠాత్తుగా చరిత్రలోకి వచ్చారు, తర్వాత పొయిటరీలోకి వచ్చారు, తర్వాత ప్రొఫెటిక్ బుక్స్లోకి వచ్చారు. కొంతమంది బైబిల్ చదివేటప్పుడు అంతా కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అసలు ఏ విషయాలను ఏం చెప్తున్నారని. ఇప్పుడు చెప్పేటువంటి వాళ్ళు అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో, ప్రసంగిస్తున్నారో, చెప్తున్నారో వాళ్ళ ఆలోచనలో వెళ్తే మీకు కన్ఫ్యూజన్ ఉండదు. దేవుడు ఈ భూమి మీద మానవుడు పాపం చేసినప్పుడు ఈ లోకరక్షకుడు విమోచకుడు ఎలా వస్తాడు అనేటువంటిది పాత నిబంధన చెప్తూ ఉన్నాడు. పాత నిబంధన ఓల్డ్ టెస్టమెంట్ ఈజ్ ఆల్ అబౌట్ జీసస్ అండ్ హిస్ కమింగ్. క్రీస్తు ప్రభువుని గురించి, ఆయన రాకడ గురించే పాత నిబంధన అంతా మాట్లాడేది. ఇంకా చెప్పాలంటే ఆయన ఎక్కడ పుడతాడు, ఎవరికి పుడతాడు, ఎలా జీవిస్తాడు, ఎలా చనిపోతాడు, ఎలా సిలువ వేయబడతాడు, ఎక్కడ సిలువ వేయబడతాడు, ఆయన ఎన్ని రోజులు ఆయన సమాధిలో ఉంటాడు, ఎప్పుడు తిరిగి లేస్తాడు, తిరిగి లేచిన తర్వాత ఆయన రాజ్యం అనేటువంటిది ఎలా ఉంటుంది, దానియేలు గ్రంథంలో అంతా కూడా పాత నిబంధనలో చెప్పాడు. ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. మరొక రకంగా చెప్పాలంటే క్రొత్త నిబంధనలో ఏది చెప్పింది కొత్తది కాదు. నిబంధన మాత్రమే కొత్తది, సందేశం ఏం కొత్తది కాదు. నిబంధన మాత్రమే కొత్తది, సందేశం అంతా కూడా పాత నిబంధనలో ఉన్న సందేశమే. క్రీస్తు వస్తాడని కొత్త కాదు, ఆయన కన్యక గర్భంలో పుడతాడని కొత్త కాదు, ఆయన బెత్లెహేంలో పుడతాడనేది కొత్త కాదు, ఆయన జీవితము ఎలా ఉంటుందో కొత్త కాదు, ఆయన మరణం కొత్త కాదు, ఆయన సమాధి కొత్త కాదు, ఆయన తిరిగి లేవటం కూడా కొత్త కాదు. పాత నిబంధన కనుక అర్థం చేసుకుంటే, చూడటానికి కనుక కన్నులు ఉంటే. అంతేకాదు మీరు 2 సమూయేలు గ్రంథంలో కనుక గమనించినట్లయితే ఇంకా అనేకమైనటువంటి విషయాలు తెలియజేస్తూ ఉంటాడు. ఇక్కడ చెప్పినటువంటి ఈ దావీదు సంతానాన్ని గురించి తెలియజేస్తూ మత్తయి మొట్టమొదటి వచనంలోనే దీన్ని రూఢిపరుస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనమో అసలు మత్తయి ప్రారంభించడమే అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇంతకంటే ఎవిడెన్స్ ఏమైనా కావాలా? ఆ దావీదు సంతానంలో ఉంచి వచ్చినటువంటి ఆ మాట్లాడబడినటువంటి ఆ నిత్య సింహాసనం మీద కూర్చునే వ్యక్తి క్రీస్తే అని. అసలు మత్తయి చూపించిందే క్రీస్తు ప్రభుని ఎట్లా చూపించాడంటే యూదుల రాజు. మీరు చూడండి, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, యోహాను సువార్తలో ఎక్కడా లేనటువంటి ఒక విషయాన్ని మత్తయి రాస్తూ ఉంటాడు. మత్తయి సువార్తలో మాత్రం క్రీస్తు ప్రభు సిలువ వేయబడినప్పుడు పిలాతు పైన పై విలాసము అని అక్కడ ఒక బోర్డు రాయిస్తాడు కదా. ఆ బోర్డు రాయించినప్పుడు యూదుల రాజు అని చెప్పేసి రాయించాడు. యూదుల రాజు అయిన నజరేయుడైనటువంటి యేసు అని అక్కడ రాయించాడు. నిజంగా అదేదో యాదృచ్ఛికంగా రాయించలేదు. ఆయన పుట్టడం రాజుగా పుట్టాడు. వచ్చినటువంటి ఆ జ్ఞానులు అడిగారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, మేము ఆయన పూజింపవచ్చితిమి. ఆయన పుట్టడం రాజుగా పుట్టాడు, ఆయన బ్రతకటం రాజుగా బ్రతికాడు, ఆయన చావటం కూడా రాజుగానే చచ్చాడు. ఒకవేళ జనాలకి అది అర్థం కాలేదేమో, పైన బోర్డు కూడా పెట్టించాడు యూదుల రాజు అని. పుట్టడం రాజే, బ్రతకటం రాజే, ఆయన మరణం కూడా రాజుగానే బ్రతికాడు. ఇంకా చెప్పాలి అంటే ఆయన సమాధి కూడా రాజుగానే సమాధి చేయబడింది. నిజంగా మీరు గమనించండి,
అక్కడ క్రీస్తు ప్రభుని పెట్టినప్పుడు ఒక ధనవంతుడు తొలిపించుకున్నటువంటి సమాధిలో, ఇంకా చెప్పాలి అంటే రిచ్ పీపుల్, కింగ్స్ ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళ సమాధి అది. మీరు ఈవేళ అనామకుడు ఒక మనిషి కనుక చనిపోతే అడ్రస్ లేనటువంటి వాళ్ళ సమాధులు ఎట్లుంటాయో చూడండి. అదే మీరు ఒక సీఎం చనిపోతే, ఒక పిఎం చనిపోతే, ఒక ప్రైమ్ మినిస్టర్ లేకపోతే ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చనిపోతే వాళ్ళ సమాధులు ఎట్లుంటాయో చూడండి. అలాగే జ్ఞాపకంగా ఉంచేస్తారు. ఒక సామాన్యుడికి, ఒక అనామకుడికి అటువంటి సమాధి దక్కదు. మీరు రాజులు కూడా చనిపోయినప్పుడు వాళ్ళ సమాధి చూడండి. ఒకవేళ అది మనకు అర్థం కావటం లేదేమో, యూదుల చరిత్ర తెలిసినటువంటి వాడు ఎవడైనా సరే క్రీస్తు ప్రభు యొక్క సమాధి చూస్తే ఆయన ఒక అనామకుడు అనుకోడు. ఖచ్చితంగా ఒక రాజు చచ్చినట్టు చచ్చాడు, ఒక రాజులాగానే పాతి పెట్టబడ్డాడు. ఆయన పుట్టడం రాజుగా పుట్టాడు, బ్రతకడం రాజుగా బ్రతికాడు, చావటం ఒక రాజుగా చచ్చాడు, సమాధిలో పెట్టబడినప్పుడు కూడా ఒక రాజుగానే సమాధి చేయబడ్డాడు. అది మత్తయి చూపిస్తూ ఉన్నాడు. మత్తయి చూపిస్తూ ఉన్నాడు కానీ ఆయన నిత్యమైనటువంటి సింహాసనం మీద కూర్చునే రాజు అని ఎప్పుడో సమూయేలు గ్రంథంలో చెప్పాడు. చూడటానికి కన్నులుంటే. అసలు పాత నిబంధన గనక చదువుతూ ఉంటే మీరు ఎంత పాత నిబంధన చదువుతూ ఉంటారో క్రీస్తుని గురించి అంత బాగా అర్థమవుతుంది. ఇంకా చెప్పాలి అంటే అసలు క్రొత్త నిబంధనలో అసలు ఈ విషయాలు లేనే లేవు. క్రొత్త నిబంధనలో నిబంధనే ఉంది కానీ దానికి సంబంధించినటువంటి సమాచారం అంతా పాత నిబంధనలో ఇచ్చాడు. అందుకనే బుద్ధి కలగాలంటే, బోధ కలగాలంటే అక్కడికి వెళ్ళాలి, నిరీక్షణ కలగాలంటే అక్కడికి వెళ్ళాలి, ఆదరణ కలగాలంటే అక్కడికి వెళ్ళాలి. నిబంధన ఇదంతే. ఇంకా చెప్పాలి అంటే ఎస్ నో, నువ్వేం చేయాలి, నువ్వు అబద్ధం ఆడకూడదు, నువ్వు మోసం చేయకూడదు, ఇలా ఎస్ నో వీటికి సంబంధించినటువంటి హెచ్చరిక కావాలి అంటే నువ్వు అక్కడికి వెళ్ళవలసిందే. ఈరోజు మనుషుల యొక్క పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఎంత నేర్చుకున్నా కానీ ఎప్పటికీ సత్యాన్ని గూర్చి అనుభవ జ్ఞానం పొందలేనటువంటి అవివేకమైనటువంటి స్త్రీల వలె కొందరు ఉన్నారు. నిజంగా అవివేక స్త్రీలని మమ్మల్ని అన్నారా అని మళ్ళీ కొంతమంది ఇబ్బంది పడతారు. అవివేక స్త్రీలని నేను అనటం కాదు, దేవుని వాక్యం అంటున్నాడు. అవివేక స్త్రీలు ఎప్పటికీ కూడా నేర్చుకోలేనటువంటి పరిస్థితులు. కొంతమందికి ఏంటి అంటే నిజం మాట్లాడితే నిష్ఠూరంగా ఉంటుంది, నిజం నిష్ఠూరంగానే ఉంటుంది. నిజంగానే ఎప్పుడో మన ఆత్మీయ స్థితి వాక్యం అనేటువంటిది అర్థం మనం ఏంటి అనేటువంటిది చూపిస్తుంది. అని నన్ను అలాగ అంటారా, నన్ను అలాగ అంటారా కదా, ఈడ్చుకొని పోబడ్డారంటే ఎవరు, బలవంతుడా? నిజంగా అచంచలమైనటువంటి మనస్సు కనుక ఉంటే అప్పుడప్పుడు అంటూ ఉంటా, అచంచలమైనటువంటి మనస్సు కనుక ఉంటే కొంతమంది మాట్లాడేటప్పుడే అని అంటూ ఉంటారు, నాకు చెప్పండి నేను బాప్తిసం పొందుతాను. అసలు అంత అవిశ్వాసం ఏంటి? నువ్వు పట్టుకున్న బోధ నీకు నిజమని అనిపించకపోతేనే కదా నన్ను మార్చని నాకు బాప్తిసమే ఉండని అంటావు. నువ్వు ఏ బోధ బోధిస్తున్నావు, మనం ఏమి నమ్ముతున్నాం, మనం దేన్ని ఆచరిస్తున్నాం అనేటువంటిది మనకు తెలియాలి కదా. లోకంలో 60,000 కంటే పైన సంఘాలు ఉన్నాయి. ఒకే బైబిల్, ఒకే దేవుడు ఉన్నప్పటికీ ఒక విధమైనటువంటి బోధ జరగటం లేదు. ఈరోజు మరి నేనే బోధలో ఉన్నాననేటువంటిది మనం సరిచూసుకుంటున్నామా? నేను నమ్మేటువంటిది ఏమిటి? దేవుని వాక్యాన్ని గురించినటువంటి నా అవగాహన ఏమిటి? బైబిల్లో ఉన్నటువంటి క్రీస్తు ప్రభుని నేను చూడగలుగుతున్నానా? పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రతి పుస్తకాన్ని కూడా నేను చదవగలుగుతున్నానా? మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు స్టూడెంట్స్ని చూడండి, ప్రతి పుస్తకంలో అంటే వాళ్ళకు ఉండేటువంటి లెసన్స్ ఉంటాయి కదా, ప్రతి లెసన్లో కూడా కొన్ని ప్రశ్నలు ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే పిల్లల చేత అన్ని లెసన్స్ చదివించడానికి ఎగ్జామ్ ఆ క్వశ్చన్ పేపర్ తయారు చేసేటువంటి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ప్రతి లెసన్ నుంచి కూడా కొన్ని వాళ్ళు క్వశ్చన్స్ తీస్తూ ఉంటారు. ఈ లెసన్ ఆ లెసన్ వదిలేస్తారని తెలిసిందనుకోండి, ఇందులో నుంచి ఏమి రాదంటే అసలు ఆ లెసనే చదవకుండా వదిలేస్తారు. అందుకనే ఎగ్జామ్ పేపరు తయారు చేసేటువంటి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ప్రతి లెసన్ వాళ్ళ చేత చదివించడానికి ప్రతి లెసన్లో నుంచి కూడా వాళ్ళు ప్రశ్నలు తయారు చేస్తారు. ముఖ్యంగా ఎగ్జామినేషన్లో ఇచ్చేటువంటివి ఎప్పుడు కూడా మీరు చూడండి, ఆ ప్రశ్నలు చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఇస్తారు. ఇంకా చెప్పాలంటే భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటివి ఏదైతే ఉంటాయో దాన్నే ప్రశ్నగా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే అది మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, అది మనం బాగా చదవాలి. మీరు ఎప్పుడు చూడండి, పోయిన సంవత్సరం ఈ ప్రశ్న ఇచ్చాడు, అంతకుముందు ఇచ్చాడు అంటే మనం ఏం చేస్తాం? మనం కూడా ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్ అని మనం చదువుతాం. ఒక రకంగా మీరు కనుక గమనించినట్లయితే వాళ్ళు ప్రతి లెసన్ని చదివించేటట్లుగా క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారు. అంటే నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటి అంటే బైబిల్లో ఉన్నటువంటి ప్రతి లెసన్ మనం చదువుతున్నామా, ప్రతి పుస్తకం చదువుతున్నామా, ప్రతి అధ్యాయం చదువుతున్నామా, మన అవగాహన అనేటువంటిది ఎక్కడ ఉంది, ఎంతవరకు ఉంది అనేటువంటిది కనుక చూసుకున్నట్లయితే మనం ఏం చెప్పగలుగుతాం?
ఇవాళ రేపు క్రైస్తవ్యం అనేటువంటిది ఎట్లా కొనసాగుతుందంటే ఏదో వచ్చామా కూర్చున్నామా వెళ్ళామా అన్నట్లుగా అనేక మందికి కొనసాగుతుంది. పాపం కొంతమంది అయితేనేమో పాపం బాగానే వింటున్నారు, రాసుకుంటూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు కూడా నేర్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మనం ఎప్పుడైతే నేర్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటామో అపవాదికి చాలా తేలికైపోతుంది, మనల్ని కదిలించడం, ఈడ్చుకొని వెళ్ళిపోవటం చాలా తేలికైపోతూ ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు దేవుని వాక్యాన్ని మీరు బాగా చదవలసినటువంటి అవసరం ఉంది. పాత నిబంధనలో ఉన్నటువంటి మొట్టమొదటి పుస్తకం దగ్గర నుంచి పాత నిబంధన చదివేటప్పుడు మేము ఎప్పుడు కూడా తెలియజేస్తూ ఉంటాం. దాదాపుగా నాకు తెలిసి పాత నిబంధన 23 సంవత్సరాల పైనుంచి బైబిల్ స్కూల్లో టీచ్ చేస్తూ ఉన్నాను. ఇంకా చెప్పాలంటే పాత నిబంధన మీద నాకు ఉన్నటువంటి పట్టు బాగానే ఉంటుంది. అంటే మరీ అంత బ్యాడ్ ఏమి కాదు, అట్లని సూపర్ అని ఏం చెప్పను. 23 సంవత్సరాల నుంచి పాత నిబంధన బోధించడం అంటే దాదాపుగా కళ్ళు మూసుకొని పాత నిబంధన బోర్డు మీద వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రతి పుస్తకంలో నుంచి, ఇంకా చెప్పాలంటే ప్రతి అధ్యాయంలో నుంచి అందులో ఉన్నటువంటి సందేశం, ఎంత పాత నిబంధన చదువుతూ ఉంటే అంత క్రీస్తు కనబడుతూ ఉంటాడు. ఆశ్చర్యం ఏంటంటే పాత నిబంధన ఎంత చదువుతూ ఉంటే అందులో అంత క్రీస్తు కనబడుతూ ఉంటాడు. ఒకసారి ఒక ఆయన అసలు రూతు గ్రంథంలో క్రీస్తు ఎక్కడ ఉన్నాడండి అని అనేసాడు. ఇంకా చెప్పాలంటే ఎస్తేర్ అనేటువంటి ఒక పుస్తకంలో దేవుడు అనే పేరే లేదు కదా, అందులో ఎక్కడ క్రీస్తు ఉన్నాడని అన్నాడు. నువ్వు ఆలోచన చేయి, ఎస్తేర్ గ్రంథంలో క్రీస్తు ఎక్కడి నుంచి వస్తాడు? ఎస్తేరులో ఉన్నటువంటి సందేశంలో క్రీస్తు ఎక్కడి నుంచి వస్తాడు? క్రీస్తుని అక్కడ ఎట్లా చూపించాడు? ఒకవేళ చిన్నప్పుడు అంటూ ఉంటారు కదా, మెదడుకు మేత అని చెప్పేసి ఫజిల్స్ ఇస్తూ ఉంటారు కదా. ఎస్తేర్ గ్రంథాన్ని నువ్వు బాగా ఆలోచన చేయి, ఇందులో నీకు క్రీస్తు ఖచ్చితంగా కనబడతాడు. మీరు ప్రతి పుస్తకాన్ని కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయండి అంటే ఒక చిన్న ఇది చేయండి, మీరు పెన్ను పేపర్ తీసుకొని ఆదికాండం దగ్గర నుంచి ప్రతి పుస్తకంలో అసలు ఒక పుస్తకం సందేశం మనకు తెలుసు కదా, ఇందులో క్రీస్తు ఎక్కడ ఉంటాడని పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి. 39 పుస్తకాల్లో ఇప్పుడు మీకు ఒకటి కంటే ఎక్కువ పాయింట్లు వచ్చినా పర్లేదు. ఉదాహరణకు ఆదికాండం కనుక మీరు చూసుకున్నారనుకోండి, ఆదికాండంలో స్త్రీ సంతానము అని అన్నాడు కదా, అందులో క్రీస్తే ఉన్నాడు. అంతేకాదు అబ్రహాముకు నీ సంతానం వలన భూలోకములో వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి అన్నాడు కదా, అక్కడ నీ సంతానము అన్నటువంటి దగ్గర క్రీస్తే ఉంటాడు. అబ్రహామే కాదు, ఇస్సాకు గురించి యాకోబు గురించి కూడా అక్కడ వాగ్దానం చేస్తాడు అతని సంతానాన్ని, అది కూడా క్రీస్తే ఉంటాడు. ఇక ఆ తర్వాత వరుసగా కనుక మీరు ముందుకు వచ్చినట్లయితే చివరి అధ్యాయం దాదాపు 49వ అధ్యాయము అక్కడ రాజదండాన్ని గురించి మాట్లాడుతూ యూదా గోత్రాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. యోధాని గురించి అంటే వాస్తవంగా మీరు కనుక చూసినట్లయితే చాలా ఫేమస్ ఇది, యోధా గోత్రపు సింహము అని చెప్పేసి అంటారు. యోధా గోత్రపు సింహము అని అంటూ ఉంటారు కదా. మీకు క్రీస్తు ప్రభుని కూడా ఒకవైపు ఏమో గొర్రె పిల్లగా, ఒకవైపు ఏమో సింహంగా వేసేటువంటి బొమ్మలు మీరు చూస్తూ ఉంటారు. పెద్ద పెద్ద బొమ్మలు అవి తెచ్చి కూడా ఏం చేస్తూ ఉంటారంటే మీకు ఇళ్లలో కూడా గోడలకు పెట్టుకుంటూ ఉంటారు కదా. ఎక్కడి నుంచి వచ్చింది ఈ కాన్సెప్ట్ అంతా కూడా, ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఆదికాండం గమనించేటప్పుడు ఆదికాండంలో 49వ అధ్యాయము మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ఆదికాండము 49వ అధ్యాయము. ఇక్కడ యాకోబు తన కుమారులందరినీ కూడా పిలిపించి వాళ్ళను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. తన మరణానికి ముందు ఆశీర్వదించేటప్పుడు ఆయన 3వ వచనము రూబేన్ను ఆశీర్వదించినటువంటి దీవెన గురించి మాట్లాడుతూ ఉంటాడు. 5వ వచనంలో షిమియోను గురించి ఆశీర్వదించాడు. 8వ వచనంలో యోధాను గురించి ఆశీర్వదించాడు. యోధాను గురించి ఆశీర్వదిస్తూ 8వ వచనం, యోధా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యోధా కొదమసింహము, నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తినవచ్చితివి, సింహము వలె గర్జించు, ఆడు సింహము వలెనో అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనేనో. అతని లేపేటువంటి వాడెవడు? యోధాని గురించి ఇక్కడ యాకోబు ఆయన ప్రవచన రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. దీవించేటప్పుడు ఆయన ఏమంటున్నాడంటే యోధా కొదమ సింహము. 9వ వచనంలో మీరు గమనించండి, యోధా కొదమ సింహము. ఎవరిని గురించి ఇది మాట్లాడుతూ ఉన్నాడు? నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తినవచ్చితివి, సింహము వలె గర్జించు, ఆడు సింహం వలెనో అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనేనో, అతని లేపు వాడెవడు అని చెప్పేసి అంటున్నాడు. అంతేకాదు ఆ తరువాత కింది వచనాలు కనుక మీరు గమనించినట్లయితే ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. కింది వచనాలు 10వ వచనము, షిలోహు వచ్చు వరకు యోధా యొద్ద నుంచి దండము తొలగదు. దండము అనగానే మీకేం అర్థం వస్తుంది? దండం అంటే ఇలా పెట్టే దండం కాదు. దండం అంటే ఒక ఆయన దండం పెడుతున్నారు అంటున్నాడు. దండం అంటే అలా పెట్టే దండం కాదు, అంటే దాన్ని కూడా దండం అనే అంటారు. కానీ ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఈ దండము అనేటువంటి స్కెప్టర్, రాజదండము అని అంటూ ఉంటారు కదా, అధికార సూచన. రాజదండము, మీరు పోలీసుల చేతిలో లాఠీ ఉంటుంది చూస్తారా?
ఇప్పుడు కింది స్థాయిలో ఉండేటువంటి కానిస్టేబుల్లో లేకపోతే రోడ్ల మీదకి వెళ్ళటమో జనాలను కొట్టడమో వాళ్ళ చేతిలో ఉండే లాఠీ ఇంత బారు ఉంటుంది. మీరు పెద్ద పెద్ద అంటే హయ్యర్ ర్యాంక్ వాళ్ళని కనుక డిఎస్పీని ఎస్పీని కనుక చూశారనుకోండి, ఇంత లాఠీ ఉంటుంది. ఈ రెండు చేతుల మధ్యలో ఇట్లా పట్టుకుంటూ ఉంటారు, చూసారా? అది జనాలను కొట్టే లాఠీ కాకపోయినా కానీ చేతిలో ఎందుకు లాఠీ పెడతారు? ఆఫీసులో ఉన్నప్పుడు కూడా ఆ లాఠీ అలా ఉంటుంది. ఎందుకది? కొట్టాలంటే అవి పనికిరావు. వాస్తవంగా పెద్దవి మనం చూస్తూ ఉంటాం కదా, ఆ లాఠీలు పనికొస్తాయి. మరి వీళ్ళ చేతిలో ఎందుకు ఉంటుంది అది? ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక పోలీస్ చేతిలో ఇట్లా లాఠీ ఇట్లా పట్టుకుంటూ ఉన్నాడు అనుకోండి, దాన్ని చూడగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఓ చేతులు గాలి ఏదో ఉండటం ఎందుకని అట్లా అంటున్నాడు, ఏం తోచట్లేదేమో అనిపిస్తుందా? వెంటనే చేతిలో లాఠీ చూడగానే అధికారానికి గుర్తుంది. మీరు పాత నిబంధనలు కూడా చూడండి, ఎస్తేరు గ్రంథం మనం చదివేటప్పుడు పిలవకుండా ఎవరైనా కనుక లోపలికి వస్తే వాళ్ళకి మరణదండనే. కానీ ఆయన చేతిలో ఉన్నటువంటి దండము అలా ఎవరి వైపు అయితే చూపిస్తాడో అని అక్కడ మనం చదువుతూ ఉంటాం కదా. అంటే రాజు చేతిలో ఉండేటువంటి రాజదండం అనేటువంటిది అధికారానికి గుర్తు. రాజదండము అనగానే అధికారానికి గుర్తు. ఇక్కడ ఏమంటున్నాడంటే, షిలోహు వచ్చే వరకు యోధా యొద్ద నుంచి దండము తొలగదు. ఎవరి దగ్గర ఉంటుందంటే దండము? యోధ, ఆయన ఏలేవాడు. వాస్తవంగా మీరు చదివేటప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. జ్యేష్ఠుడు కదా ఏలాలి రూబేను అని మీరు అనుకుంటూ ఉంటారు. జ్యేష్ఠత్వము రూబేను కదా ఇవ్వాలి, రూబేను కదా జ్యేష్ఠుడు. కానీ ఇక్కడ ఈ ఆశీర్వాదాన్ని కనుక మీరు గమనించినట్లయితే ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే యోధాని గురించి మాట్లాడుతున్నాడు. ఆశీర్వాదం అనేటువంటిది ఎవరికి ఇవ్వబడిందంటే యోధాకి ఇవ్వబడింది. మీరు బైబిల్లో గమనించేటప్పుడు ఇక్కడ చెప్పబడినటువంటి ఈ ప్రవచనం అనేటువంటిది క్రీస్తు ప్రభువుని గురించి చెప్పబడినటువంటి ప్రవచనము అనేటువంటిది మనకు అర్థమవుతుంది. మీరు కొన్ని వచనాలను పోల్చి కనుక మీరు చూసినట్లయితే సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనాన్ని మీరు గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. సంఖ్యాకాండము 24వ అధ్యాయము మీరు గమనించేటప్పుడు 24వ అధ్యాయము 17వ వచనము చూసినప్పుడు ఇక్కడ ఒక మాటను చెప్తూ ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతమున ఉన్నట్టు కాదు అని అంటూ ఉంటాడు. వాస్తవంగా బిలాము ఆయన దేవోక్తి 15వ వచనంలో ఉపమాన రీతిగా ఇట్లను బేయేరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి ఆయన దేవుని యొక్క మాటలో తెలియజేస్తూ 16వ వచనము దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య ఎరిగిన వాని వార్త, అతడు పరవశుడై కనులు తెరిచిన వాడే సర్వశక్తిని దర్శనం పొందెను. 17వ వచనము ఆయన్ని చూచుచున్నాను కానీ ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయన్ని చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించునో, రాజదండము ఇజ్రాయేల్లో నుంచి లేచునో, అది మోయాబు ప్రాంతములను కొట్టునో, కలహవీరులను అందరినీ కూడా నాశనము చేయునో అని చెప్పేసి అంటున్నాడు. ఈ వచనాన్ని మీరు దానితో పోల్చి చదవండి, మీకు అర్థమవుతుంది. నక్షత్రము యాకోబులో ఉదయించును. ఇక్కడ ఈ స్టార్ని గురించి కూడా మీరు కొంత స్టడీ చేయండి. నక్షత్రము యాకోబులో ఉదయించును. ఏదో క్రొత్త నిబంధనలో కనుక మనం గమనించినప్పుడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, మేము తూర్పున ఆయన నక్షత్రాన్ని చూసి బయలుదేరి వచ్చామంటారు. అక్కడేదో నక్షత్రం అనగానే ఆశ్చర్యం అవుతుంది, కానీ కొన్ని వేల సంవత్సరాలకు ముందే నక్షత్రాన్ని గురించి చెప్పాడు. నక్షత్రం అనేటువంటిది యాకోబులో ఉదయిస్తుంది అనేటువంటిది. మీరు వీటన్నింటినీ కూడా పరిశీలన చేసేటప్పుడు మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏమిటి అంటే, ఇది క్రీస్తు ప్రభుని గురించి కొన్ని వందల వేల సంవత్సరాలకు ముందు నుంచే యోధాలో నుంచి వచ్చేటువంటి కొదమసింహము, ఆ రాజదండము, ఆ నక్షత్రము, ఇక ఇలా ఒక్కొక్కటి మీరు సమకూర్చుతూ ఉంటే ఇందులో నుంచి క్లియర్ పిక్చర్ అంతా కూడా మీరు క్రీస్తులో క్రొత్త నిబంధనలో చూస్తూ ఉంటారు ఆయన భూమి మీదకి వచ్చాక. అంటే అక్కడ చెప్పబడినటువంటి సింహం కావచ్చు, లేకపోతే రాజదండం కావచ్చు, లేకపోతే ఈ నక్షత్రం కావచ్చు, ఇవన్నీ మీకు ఎక్కడ కనబడతాయి అంటే క్రొత్త నిబంధనలో క్రీస్తులో కనబడుతూ ఉంటాయి. అంతేకాదు మీరు బైబిల్లో ఎంత అయితే పాత నిబంధన మీరు చూడగలుగుతూ ఉంటారో, చూస్తూ ఉంటారో, మీకు అంత క్రీస్తు కనబడుతూ ఉంటాడు. కీర్తన గ్రంథము మీరు గమనించేటప్పుడు 60వ కీర్తన 7వ వచనం చూసినప్పుడు, గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిమునకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు దేవుడు అంటున్నాడు, గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిమేమో నాకు శిరస్త్రాణం. ఇక్కడ మీరు 10 గోత్రాలు కూడా విడిపోయినప్పుడు
ఒక రాజ్యంగా, 2 గోత్రాలు ఒక రాజ్యంగా, 12 గోత్రాలు విడిపోయినప్పుడు అందులో ఈ 2 గోత్రాలు యోధా బెన్యామీను ఒక రాజ్యంగా ఏర్పడ్డారు. మిగిలిన 10 గోత్రాలు కలిపి ఒక రాజ్యంగా ఏర్పడ్డారు. ఇంకా చెప్పాలి అంటే యోధా బెన్యామీను కాకుండా మిగిలిన 10 గోత్రాలు కలిపి ఒక రాజ్యంగా ఏర్పడ్డారు. వీళ్ళలో జ్యేష్ఠుడైనటువంటి రూబేను కూడా ఉన్నాడు. అయినప్పటికీ కూడా రూబేను పేరును ఉపయోగించేవాళ్ళు కాదు. ఈ 10 గోత్రాల రాజ్యాన్ని తెలపాలి అని అంటే ఎఫ్రాయిమును ఉపయోగించేవాళ్ళు. మీరు హోషేయ గ్రంథం కనుక బాగా చదవండి. ఎఫ్రాయిము 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 అని అంటూ ఉంటాడు. ఎఫ్రాయిం అంటే ఒక ఎఫ్రాయిము గోత్రమే కాదు, 10 గోత్రాల ఇజ్రాయేలీని తెలియజేయడానికి దేవుడు ఉపయోగించిన మాట. కారణం ఏమిటి? ఒకవేళ ఇక్కడ కూడా మీరు చూసినప్పుడు ఎఫ్రాయిము నా శిరస్రానము అని అంటున్నాడు దేవుడు. ఇక యోధాను గురించి మాట్లాడుతూ యోధా నా రాజదండము. మీరు బైబిల్లో కనుక గమనించినట్లయితే యోధా 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 ఎప్పుడొచ్చినా కానీ యోధా నా రాజదండము. ఇంకా మీరు కనుక దీన్ని లోతుగా అధ్యయనం చేస్తే యోధాలో నుంచి, యోధా గోత్రములో నుంచి వచ్చినటువంటి, దావీదు కుటుంబములో నుంచి వచ్చినటువంటి ఆ క్రీస్తు ప్రభువుని గురించి చెప్తున్నాడు. నిత్యమైనటువంటి సింహాసనం మీద కూర్చునేటువంటి దావీదు సంతానం, ఆ క్రీస్తుని గురించి ఇదంతా కూడా చెప్తున్నాడు. నువ్వు రాజువా? అవును, నువ్వు అన్నట్టు నేను రాజునే. ఏది నీ రాజ్యం అంటే నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనటువంటి ఆ సింహాసనం మీద కూర్చొని నిత్యము ఏలుబడి చేసేటువంటి ఆ ఏలుబడిని గురించి, ఆ దండాన్ని గురించి మాట్లాడుతున్నాడు, ఆ అధికారాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభు పాత నిబంధనలో ఉన్నాడా అంటే అవును. పదే పదే మనం పాత నిబంధన చదివేటప్పుడు మనం గుర్తించేటువంటి ఒక విషయం ఏమిటి అంటే క్రీస్తు ప్రభు పాత నిబంధన అంతటా ఉన్నాడు. ఇక్కడ క్రీస్తు ప్రభు లేడు అనేటువంటిది ఎక్కడ కూడా లేదు. క్రీస్తు ప్రభు పాత నిబంధనలో మీరు ఎక్కడ చదువుతూ ముందుకు వెళ్ళినా కానీ క్రీస్తు ప్రభు ప్రతి చోట కూడా ఉన్నాడు. అంతేకాదు, మీరు ముందుకు వెళ్ళినట్లయితే దావీదు యొక్క సంతానము అని చెప్పేసి కనుక అన్నట్లయితే అందులో క్రీస్తు ప్రభువే కనబడతాడు. మీ క్రొత్త నిబంధనలు అయితే నేరుగా దావీదు కుమారుడా అని పిలుస్తూ ఉంటారు. కొంతమంది కుమారుడు అన్నటువంటి దానికి తెలుగు అర్థం వేరు. నా కొడుకు అని అన్నాం అనుకోండి, దాని అర్థం ఏంటి? కొడుకు పుట్టైనా ఉండాలి, లేదంటే కొడుకు వరుస అయినా అయి ఉండాలి, అంతే కదా. కానీ మీరు కనుక గమనించినట్లయితే కుమారుడు అన్నటువంటి దానికి హీబ్రూ అర్థం ఏమిటి అంటే ఆ వంశంలో నుంచి వచ్చినటువంటి వాడు. నేరుగా కొడుకే అవ్వాల్సిన పని లేదు. దావీదు వంశంలో దావీదు తర్వాత సొలొమోను తర్వాత రెహబాము, అలా వరుసగా కనుక చూసినట్లయితే మీకు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఆ వంశమంతా కూడా ఇస్తూ ఉంటాడు. అందులో మీకు క్రీస్తు ప్రభు దావీదు వంశంలోంచి వచ్చినటువంటి వాడు. హీబ్రూలు అంటే హెబ్రీ వ్యక్తులకైతే, ఆ జనాలకైతే ఈజీగా అర్థమైపోతుంది. ఆ వంశంలో నుంచి వచ్చాడు కాబట్టి దావీదు కుమారుడు, ఆయన కుమారుడే. అదే మనమైతే అడుగుతాం, దావీదు కొడుకు కాదుగా ఆయన, ఏంటి దావీదు కుమారుడు అన్నాడు అని అడుగుతాం. అంటే మనకి తెలుగు భాషను బట్టి అయితే మనం దాన్ని కుమారుడు కొడుకు అంటే నేరుగా పుట్టినటువంటి వాడు, ఆ తర్వాత తరము అన్నటువంటి అర్థం తీసుకుంటూ ఉంటాం. కానీ మీరు కనుక ఇక్కడ గమనించినట్లయితే దావీదు కుమారుడు అనేటువంటిది క్రీస్తు ప్రభుకి, మీరు క్రీస్తు ప్రభు వెళ్ళేటప్పుడు కూడా గుడ్డివారు దావీదు కుమారుడా అని చెప్పేసి ఆయన పిలుస్తూ ఉంటారు. దావీదు కొడుక? నేను దావీదు కొడుకుని కాదే, మా తాత ముత్తాత, మా ముత్తాత కంటే ముందు ఎక్కడో ఉండేవాడు, నేను ముని 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 మనవాడు నేను అని అంటాం మనమైతే, అంతే కదా. కానీ దావీదు కుమారుడు అంటే ఎన్నే పిలిచారు, ఆయన ఆగిపోయాడు. కాబట్టి క్రీస్తు ప్రభువుని కనుక మీరు చూసినట్లయితే దావీదు యొక్క సంతానంగా మనం గమనిస్తూ ఉంటాం. ఇక రాజుల గ్రంథము, తర్వాత దినవృత్తాంతాల గ్రంథము, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, ఇలాగ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న వర్క్ చేయండి. ఒకే రోజు చేయాలని కాదు, మీకు ఒక ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రెండోది ఏంటంటే పాత నిబంధన మీద మీకు పట్టు పెరుగుతుంది. అంటే పాత నిబంధన మీరు ఎట్లా చదవాలి అంటే చదవవలసినటువంటి తీరు ఏమిటి అంటే మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని లేదంటే ఒక నోట్బుక్ తీసుకొని ఆది కాండంలో క్రీస్తు ఎక్కడెక్కడ కనబడతాడు వచనాలతో సహా వేయండి. అక్కడ పక్కన ఆ వచనం వేసి అందులో క్రీస్తు ఎట్లా కనబడతాడు. ఉదాహరణకు ఆది కాండం 3:15 స్త్రీ సంతానం అని చెప్పినటువంటి ఆ స్త్రీ సంతానం క్రీస్తు. ఒకవేళ వేయగలిగితే గలాతీ పత్రికలో మీరు 4వ అధ్యాయం 16వ వచనము అవి కూడా వేయండి.
ఎక్కడ దాన్ని మరలా స్త్రీ సంతానంగా చెప్పబడ్డాడో అది కూడా వేయండి. 4వ అధ్యాయం 4వ వచనమో, 3వ అధ్యాయం 16వ వచనమో ఇవి కూడా మీరు వేయండి. ఆ తర్వాత నీ సంతానం వల్ల భూలోకంలోని వంశాలన్నీ ఆశీర్వదించబడను. ఆ సంతానం గలతీ 4:4 మనం చూసినప్పుడు అలాగే మీరు చదువుతూ వెళ్ళటం వల్ల మీకు ఏంటి ప్రయోజనం అంటే, మీరు ఎంత అట్లా అధ్యయనం చేయగలుగుతారో పాత నిబంధనలో అంత క్రీస్తు మీకు కనబడతాడు. ప్రతి పుస్తకంలో కనబడతాడు. ఇంకా చెప్పాలంటే తెలుగులో ఒక మాట అంటారు కదా, అంగుళం అని అంటారు కదా, ప్రతి చోట కూడా క్రీస్తు ప్రభు కనబడతాడు. మనం కనుక చూడగలిగితే ప్రతి చోట క్రీస్తు ప్రభు కనబడతాడు. సందేశం అంతా కూడా రూతుని గురించి చెప్పాలో, వాళ్ళ అత్తను గురించి చెప్పాలో, వాళ్ళ మామను గురించి చెప్పాలో, వెళ్ళిన మోయాబు దేశం గురించి చెప్పాలో కథ మొదలు పెట్టలేదు ఆయన. అందులో ఆయన చెప్పాలనుకున్నది ఏంటంటే, సమీప బంధువు ఒకడు ఉంటాడు, ఆయన విడిపించగలిగినటువంటి వాడు, ఆయన విడిపిస్తాడు. మోడులాగా అయినటువంటి జీవితాన్ని కూడా చిగిరింప చేయగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది. నీకు సమీప బంధువు ఉంటే, విడిపించేవాడు ఎవడో లేకపోతే నువ్వు మోడులాగా ఎండిపోవాల్సిందే. నీ సమీప బంధువు కనుక ఉంటే నిన్ను ఎండిపోనివాడు, నిన్ను విడిపిస్తాడు అనేటువంటి సందేశం ఇచ్చాడు. ఈరోజు క్రీస్తు కూడా మనకు సమీప బంధువు. ఆయన మనలందరినీ కూడా విడిపించడానికి ఆయన వచ్చాడు, ఆయన మనలందరినీ కూడా విడిపించాడు అనేటువంటి సందేశాన్ని మనం చదువుతూ ఉంటాం. ఇక తర్వాత మీరు వచనాలన్నీ కూడా వరుసగా మీరు చదువుతూ వెళ్తే, ముఖ్యంగా హీబ్రూ పొయిట్రీ ఒకటి ఉంటుంది కదా, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు గ్రంథాల తర్వాత యోబు గ్రంథం కావచ్చు, కీర్తనలు కావచ్చు, సామెతలు కావచ్చు, ప్రసంగి, పరమగీతం కావచ్చు, ఇందులో కూడా మీరు చదివేటప్పుడు క్రీస్తు చాలా బాగా కనబడతాడు. ఇక ప్రవక్తల గ్రంథం అయితే ప్రతి ప్రవక్త యొక్క సందేశంలో కీలకమైనటువంటి పాయింట్ ఏమిటంటే క్రీస్తే. వాస్తవంగా ఇజ్రాయేలీల గురించి కదా చెప్పారని అంటారు. అవును, యెషయా చెప్పినప్పుడు ఇజ్రాయేలీల గురించే ప్రవచించాడు, కానీ ఆయన సందేశం అంతా క్రీస్తే. ఇందాక నేను చెప్పాను కదా, కన్యక గర్భవతి కుమారుని కన్నా అతనికి ఇమ్మాన్యుయేల్ అని పేరు పెట్టుదురు, యెషయా 7:14 యెషయా గ్రంథంలో చెప్పాడు. ఇంకా చెప్పాలంటే ఆయన యొక్క జీవితము ఎట్లా ఉంటుంది అనేటువంటి పూర్తి జీవితాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి. ఇంకా మీరు పాత నిబంధన చదివేటప్పుడు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు. అసలు యెషయాకి ఉన్నటువంటి పేరే మెస్సియ ప్రవక్త అని ఆయన పిలుస్తారు. మెస్సియ ప్రవక్త, ఆయన సందేశం అంతా మెస్సి. ఇంకా చెప్పాలంటే మెస్సియని గురించి ఆయన చెప్పినంత ఎక్కువగా మరి ఏ ప్రవక్త చెప్పలేదు. ఆయన పుట్టుక, ఆయన జీవితము, ఆయన మరణము, ఆయన సమాధి ఎక్కడ పెడతారు, అటొక దొంగ ఇటొక దొంగ ఉంటారు, ఇవన్నీ కూడా ఆయనే తెలియజేశాడు. ఇవన్నీ కూడా ఇంకా మీరు పెద్ద ప్రవక్తల్లో యెషయా ఎంతైతే తెలియజేస్తాడో అలాగనే కనుక మీరు చూసినట్లయితే చిన్న ప్రవక్తల విషయానికి, అంటే పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు ఏంటని అనుకుంటారేమంటే, పెద్ద చిన్న అంటే వయసును బట్టో లేకపోతే మరొకటో కాదు, ప్రవక్తలు రాసినటువంటి పుస్తకాలను బట్టి. మీకు మొత్తము 17 పుస్తకాలు ఇందులో ఉంటే ప్రవక్తల గ్రంథాలు, యెషయా మొదలుకొని మలాకి వరకు. అందులో మొదట ఉన్న 5 పుస్తకాలు యెషయా అయితేనేమి, ఇర్మియా, విలాపవాక్యాలు, ఎజెకీయెల్, దానియేలు, ఈ 5 పుస్తకాలను పెద్ద ప్రవక్తలు అని అంటారు. వాస్తవంగా ఈ 5 పుస్తకాలు పెద్ద ప్రవక్తలు అంటే ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతారు, అదేంటి దానియేలు 12 అధ్యాయాలే ఉన్నాయి కదా, మరి విలాపవాక్యాలు 5 అధ్యాయాలే ఉన్నాయి కదా, ఇవి చిన్నయే కదా అని అంటారు. ఇవి చిన్నవే, కానీ విలాపవాక్యాలని ఉదాహరణకు యెషయా అంటే 66 అధ్యాయాలు ఉన్నాయి, అందులో ఓకే ఇది చేర్చారు, బాగానే ఉంది. తర్వాత ఇర్మియా గ్రంథం కూడా 52 అధ్యాయాలు ఉన్నాయి, ఇది కూడా పెద్ద పుస్తకమే, ఓకే. విలాపవాక్యాలు ఇర్మియానే రాశాడు. అందుకని ఈ 2 ఇర్మియా విలాపవాక్యాలు విడగొట్టకుండా పక్కపక్కన పెట్టడాన్ని బట్టి విలాపవాక్యాలు కూడా పెద్ద ప్రవక్తల పుస్తకంలోకి వచ్చింది. ఇక ఎహెజ్కేలు 48 అధ్యాయాలు ఉంది, ఓకే. దానియేలు గ్రంథం మరి 12 అధ్యాయాలే కదా, దీన్ని ఎందుకు చేర్చారంటారు. వాస్తవంగా దానియేలు గ్రంథంలో ఉన్నది 12 అధ్యాయాలే, కానీ చరిత్రను కనుక అందులో మనం మొదలు పెడితే దానియేలు గ్రంథం దగ్గర నుంచి క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి ఆయన సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన పరిపాలన ప్రారంభమై, ఇంకా చెప్పాలంటే ప్రకటన గ్రంథంలో ఏదైతే సందేశాన్ని క్రైస్తవులు హింస పొందేటువంటి విషయాలు రోమారాజ్యం ఉందో అక్కడ దాకా కూడా మాట్లాడాడు. అంటే సుదీర్ఘమైనటువంటి చరిత్ర 12 అధ్యాయాల్లో నిక్షిప్తం చేయబడి ఉంది. ఒకవేళ దాన్ని చదవటానికి కనుక మొదలు పెడితే 12 అధ్యాయాలు కదా అని వెంటనే అయిపోవాలి. ఆ చరిత్ర కనుక కదిలిస్తే ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్తాయి. అందుకని ఏం చేశారంటే దీన్ని తీసుకొని వచ్చి 12 అధ్యాయాలే కానీ కంటెంట్ పెద్దదని దాన్ని తీసుకొని వచ్చి పెద్ద ప్రవక్తలు పెట్టారు.
ఒకసారి మనకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అదేంటి 12 అధ్యాయాల దానియేలు గ్రంథాన్ని ఏమో పెద్ద ప్రవక్తలు అని చెప్పేసి అన్నారు, కానీ మీరు దానియేలు గ్రంథం తర్వాత వచ్చేటువంటి హోషేయ గ్రంథాన్ని కనుక మీరు గమనించినట్లయితే హోషేయ గ్రంథం ఏమో మరలా చిన్న ప్రవక్తలు అని చెప్పేసి అన్నారు అని చెప్పేసి అంటూ ఉంటారు. వాస్తవంగా హోషేయలో 14 అధ్యాయాలు ఉంటాయి, దానియేలులో 12 ఉంటే హోషేయలో 14 ఉంటాయి. 12 అధ్యాయాలు ఉన్నదేమో పెద్ద ప్రవక్తలు అన్నారు, పెద్ద ప్రవక్త అన్నారు. 14 అధ్యాయాలు ఉన్నదేమో చిన్న ప్రవక్త అన్నారంటే అధ్యాయాలు ఎక్కువ కదా అంటే అధ్యాయాలు ఎక్కువే, కానీ ఇందులో ఉన్నటువంటి కంటెంట్ కనుక మీరు చూస్తే 10 గోత్రాల ఇజ్రాయేలు రాజ్యం యొక్క నాశనాన్ని చెప్పాడు అంతే. దానియేలులో ఉన్నంత బల్క్ సబ్జెక్ట్ ఇంకా చెప్పాలి అంటే మీకు ఏ పుస్తకంలో కనబడదు. మిగిలిన పుస్తకాలు కూడా మీరు యెషయా గ్రంథం కానీ లేకపోతే ఇర్మియా గ్రంథం కానీ లేకపోతే ఎజ్కేల్ గ్రంథం కానీ చదవండి, దానియేలు గ్రంథంలో వచ్చినంత సమాచారం మాత్రం మీకు కనబడదు. అలాగే మీరు ప్రతి పుస్తకాన్ని కనుక మీరు అధ్యయనం చేస్తూ కనుక వెళ్ళినట్లయితే చిట్ట చివరి పుస్తకమైనటువంటి మలాకీ గ్రంథం వరకు కూడా, చిట్ట చివరి పుస్తకమైన మలాకీ గ్రంథం వరకు క్రీస్తు 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 క్రీస్తే కనబడతాడు. ఇక మీరు క్రొత్త నిబంధన పుస్తకాల్లో కూడా వచ్చినట్లయితే ప్రతి పుస్తకం యొక్క సందేశము, దీన్ని కూడా నేను చెప్పి ముగిస్తాను. మత్తయి, మార్కు, లూకా, యోహానులో క్రీస్తు ఎలా కనబడతాడు, ఇక అది క్రీస్తు ప్రభు యొక్క జీవిత చరిత్ర కాబట్టి. కానీ మీరు ఆ తరువాత ఉన్నటువంటి పుస్తకాలు కూడా గమనించండి. అపోస్తుల కార్యముల్లో క్రీస్తు కనబడతాడు. క్రీస్తు అసలు సందేశం అంతా, అపోస్తుల కార్యాలు కావచ్చు, పత్రికలు కావచ్చు, పత్రికల దగ్గర నుంచి ప్రకటన గ్రంథం కావచ్చు, ప్రతి పుస్తకము కూడా క్రీస్తునే నేర్పిస్తూ ఉంది. ఉదాహరణకి అపోస్తుల కార్యాల్లో కనుక మీరు గమనించినట్లయితే ఆరోహణుడై వెళ్ళిపోయినటువంటి క్రీస్తుని మీరు అందులో చూస్తూ ఉంటారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అనేటువంటిది. ఒకవేళ రోమా పత్రిక కనుక మీరు గమనించినట్లయితే మనల్ని నీతిమంతుడుగా తీర్చేటువంటి క్రీస్తు కనబడతాడు. ఆయన ద్వారానే మనం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడుతున్నాం అని మనల్ని నీతిమంతులుగా తీర్చబడేటువంటి క్రీస్తు కనబడతాడు. కొరింథీ పత్రిక కనుక గమనించినట్లయితే మొదటి ఆదాము కడపటి ఆదాము అని మాట్లాడతాడు. కడపటి ఆదాముగా అక్కడ క్రీస్తు కనబడుతూ ఉంటాడు. గలాతీయులకు రాసినటువంటి పత్రిక కనుక మీరు గమనించినట్లయితే అందులో క్రీస్తు ప్రభు, మనల్ని విడిపించేటువంటి క్రీస్తు ప్రభు కనబడుతూ ఉంటాడు. అంటే ధర్మశాస్త్రం మనల్ని విడిపించలేదు, ఈరోజు మనల్ని విడిపించింది క్రీస్తు ప్రభు అని చెప్పేసి క్రీస్తు ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేసేటువంటి క్రీస్తు ప్రభు కనబడుతూ ఉంటాడు. వాళ్ళకి చెప్పేది అదే సందేశం అంతా కూడా, ధర్మశాస్త్రం అని వెళ్తున్నారు, ధర్మశాస్త్రం మనల్ని విడిపించదు, క్రీస్తు ప్రభు ద్వారా మనం విడిపించబడుతున్నాం అనే సందేశాన్ని మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక కనుక మీరు గమనించినట్లయితే క్రీస్తు ప్రభు ఈరోజు మనల్ని ధనవంతులుగా చేసినటువంటి క్రీస్తు ప్రభు, ధనవంతులు అంటే భౌతికంగా కాదు, ఆత్మీయులుగా ధనవంతులుగా చేసినటువంటి క్రీస్తు ప్రభు మనకు కనబడుతూ ఉంటాడు. అంతేకాదు మీరు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక కనుక మీరు గమనించినట్లయితే మన ప్రతి అవసరాన్ని తీర్చేటువంటి వ్యక్తిగా క్రీస్తు ప్రభును చూపిస్తూ ఉంటాడు. ప్రతి అవసరాన్ని తీర్చేటువంటి వ్యక్తిగా. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక కనుక మీరు గమనించినట్లయితే బుద్ధి జ్ఞానంలో సర్వసంపద కూడా ఆయనలోనే గుప్తమై ఉన్నాయి. అంతేకాదు దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత అని చెప్పేసి అంటూ ఉంటాడు. క్రీస్తునందు శరీరాకారముగా మనకు వసించుచున్నది అని చెప్పేసి అంటాడు. దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత అక్కడ చూపిస్తూ ఉంటాడు క్రీస్తులు. అంటే ఇందులో కూడా ఒక బోధ ఉంది. క్రీస్తు ప్రభుని కొంతమంది అంగీకరిస్తే మనిషిగా, లేకపోతేనేమో ఒకసారి ఒకళ్ళు అంటున్నారు ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఇక 100% మనిషే అని చెప్పేసి. ఒకవేళ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన 100% మనిషే గనక అయితే ఇక్కడే ఒక కాంప్లికేటెడ్ విషయం ఉంటుంది. క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు శరీరధానిగానే వచ్చాడు, మనిషిగానే వచ్చాడు, 100% మనిషే, కానీ బట్ అట్ ద సేమ్ టైం 100% ఈజ్ గాడ్. అప్పుడు ఒక ఆయన అన్నాడు 200% అని. 100% మనిషి, 100% గాడ్ అంటే 200% అయింది కదా. నో, పర్సెంటేజ్ అనేటువంటిది మనం ఏంటి అంటే పూర్తిగా అనేది తెలియజేయడానికి ఉపయోగిస్తాం. 200% ఎప్పుడు మ్యాథమెటిక్స్లో ఉండదు. 100% అనేటువంటిది ఏంటంటే కంప్లీట్నెస్ అంతే. అంటే ఆయన పూర్తిగా మనిషి, పూర్తిగా దేవుడు. పూర్తిగా మనిషి అనేటువంటి దానికి హెబ్రీ పత్రిక ఆయన మనవలే అన్ని విషయములలో శోధింపబడిననో, శరీరంలో ఉన్నటువంటి నువ్వు ఎట్లా ఉన్నావో అన్ని విషయాలలో ఆయన అట్లా ఉన్నాడు. సో హీఈస్ 100% హ్యూమన్. కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరాకారముగా క్రీస్తునందు వసించనో ఈజ్ 100% గాడ్. మీరు క్రీస్తు ప్రభు భూమి మీద జీవించినప్పుడు కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డే, నీ పరుపెత్తుకొని వెళ్ళు అని అన్నాడు. మీకు జ్ఞాపకం వస్తుందా? ఇతడు ఇట్లెందుకు మాట్లాడుచున్నాడు, ఇది దేవదూషణ కదా
దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమించగలవాడెవడో అని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అవును, నిజమే. నిజంగా క్రీస్తు ప్రభు కనుక భూమి మీదకి వచ్చినప్పుడు 100% మ్యానే అయితే, ఆయన దైవత్వం లేకుండా కనుక వచ్చి ఉంటే ఆయన పాపాలను క్షమించడానికి ఇప్పుడు అవకాశం లేదు. అట్లీస్ట్ ముందో తర్వాతో ఉంటుందేమో, కానీ ఇప్పుడు మాత్రం నీకు అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు 100% మ్యానే అయితే ఇప్పుడు. కానీ అక్కడ క్రీస్తు ప్రభు చెప్తూ ఉంటాడు, పాపములు క్షమించుటకు మనుష్య కుమారుడికి అధికారం ఉన్నది అని అంటాడు. దేవుడికే తప్ప ఎవరికీ లేదు. ఆయనకు ఉందంటే దాని అర్థం ఏంటి? ఆయన దేవుడు. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని మీరు కొలస్సీలకు రాసిన పత్రికలో ఉన్నటువంటి ఆ ఒక్క వచనమే గనక లేకపోతే దీని గురించి అడ్డంగా వాదించే వాళ్ళు కొంతమంది. అస్సలు లేదు, క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడే కాదు అని వాదించేవాళ్ళు. కానీ వాళ్ళ వాదనకి అవకాశమే లేకుండా ఈ ఒక్క వచనం కొట్టిపడేస్తూ ఉంటుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మీరు గమనించేటప్పుడు 9వ వచనము, ఏలయనగా దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత, దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. శరీరముగా, ఇంతకంటే ఇంకా క్లియర్గా ఏమైనా చెప్పాలా? ఒకసారి ఒక ఆయన శరీరము అంటేనండి సంఘము అనే శరీరం అంటున్నాడు. మరి ఇంత ట్విస్ట్ చేయాలా వచనాన్ని? సంఘము అనేది కూడా శరీరంగా చెప్పాడు, బైబిల్లో కాదనటం లేదు. అంటే సంఘము అనేటువంటి శరీరంలో అంట ఆ దైవత్వం ఉంటుందంట. మ్యాచ్ అవ్వలేదు, అస్సలు మ్యాచ్ అవ్వలేదు. అసలు కొలస్సీ పత్రిక ఎందుకు రాశాడు, ఎవరికి రాశాడు, ఏ సమస్యతో రాశాడు, ఇక్కడ ఉన్న ఆర్గ్యుమెంట్ ఏంటి, పాయింట్ ఏంటి అనేది నీకు అర్థమైతే నువ్వు దాన్ని అట్లా ట్విస్ట్ చేయవు. అసలు కొలస్సీలో ఉన్నటువంటి ఆ కొలస్సీలకు పత్రిక రాసినప్పుడు మీరు కనుక గమనించినట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏమిటంటే జ్ఞానవాదులు కొంతమంది ఉన్నారు. జ్ఞానము అనేటువంటి ఆ జ్ఞానవాదులు కొంతమంది ఉండి వాళ్ళు ఏమి నమ్ముతారంటే దేవుడు ఎప్పుడూ కూడా రక్తమాంసములో రావటం సాధ్యపడదు. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. ఒకవేళ రక్తమాంసముల్లో వచ్చాడు అంటే ఆయన దేవుడిగా ఉండలేడు. ఈ రెండు ఒకసారి సాధ్యపడవు. దేవుడు రక్తమాంసముల్లో రావటం సాధ్యపడదు. రక్తమాంసముల్లో ఒకవేళ వచ్చాడు అంటే ఆ రక్తమాంసముల్లో వచ్చిన ఆ టైంలో అతడు దేవుడిగా ఉండటానికి సాధ్యపడదు. ఇది వాళ్ళ వాదన. ఆ వాదన తప్పని రుజువు చేయటానికే ఈ మాట చెప్తే 2వ అధ్యాయం 9వ వచనమో ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏలయనగా దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించను అంటే మళ్ళీ ఈ శరీరాన్ని తీసుకెళ్ళి సంఘం అనే శరీరానికి ఇస్తే వాస్తవంగా ఏమిటంటే అదే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అని అంటూ ఉంటాం కదా, అట్లా వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మనం గమనించేటప్పుడు క్రీస్తు ప్రభువును దైవత్వం కలిగినటువంటి సర్వపరిపూర్ణత కలిగినటువంటి వ్యక్తిగా క్రీస్తునే చూపిస్తూ ఉన్నాడు. అక్కడే కాదు, మీరు ప్రతి పుస్తకము కూడా గమనించేటప్పుడు క్రీస్తు 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 దశలోనిక పత్రికల్లో క్రీస్తు యొక్క రెండో రాకడ గురించి చెప్తూ ఉంటాడు. అది తిమోతి పత్రికలో దేవునికి మనకు ఉన్నటువంటి మధ్యవర్తిగా చూపిస్తూ ఉంటాడు. తీతు పత్రికలో మనల్ని శుభ నిరీక్షణ అని చెప్పేసి అంటూ ఉంటాడు. మన నిరీక్షణగా ఆయన కనబడుతూ ఉంటాడు. ఫిలేమోను పత్రికలో మన స్నేహితుడిగా కనబడుతూ ఉంటాడు. ఇంకా చెప్పాలి అంటే చాలా స్నేహితుని కంటే కూడా దగ్గరవాడిగా ఆయన కనబడుతూ ఉంటాడు. హెబ్రీ పత్రికలో కనుక మీరు గమనించినట్లయితే ఇక హెబ్రీ పత్రిక సారాంశం అంతా కూడా క్రీస్తు ప్రభు మన పాపాలను కడిగి వేసినటువంటి ఆయన రక్తంగా ఆయన కనబడుతూ ఉంటాడు. ఇక యాకోబు పత్రిక కనుక మీరు గమనించినట్లయితే ఆయన ఒక పరమ వైద్యుడిగా మనకు కనబడుతూ ఉంటాడు. పేతురు పత్రికలో ఒక కాపరిగా కనబడుతూ ఉంటాడు. యోహాను పత్రికలో కనుక మీరు చూసినట్లయితే నిత్యమైనటువంటి ఒక ప్రేమగా ఆయన కనబడుతూ ఉంటాడు. యోధా పత్రికలో కనుక మనం చూసినట్లయితే ఒక రక్షకుడిగా ఆయన కనబడుతూ ఉంటాడు. ఇక ప్రకటన గ్రంథంలో రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఆయనే కనబడుతూ ఉంటాడు. ఇంకా చెప్పాలంటే బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లో ఆయనే కనబడతాడు. ఆయన కనబడిన పుస్తకం ఏది బైబిల్లో లేదు. అది పాత నిబంధన క్రీస్తే కనబడతాడు, క్రొత్త నిబంధన క్రీస్తే కనబడతాడు. ఒకవేళ కొందరు అనుకుంటారు పాత నిబంధనలో క్రీస్తు లేడు అని, అది వాళ్ళ భ్రమ అంతే. నువ్వు బైబిల్ని ఎప్పుడు అలా చదవలేదేమో, అలా చూడలేదేమో. బైబిల్లో ఉన్న ప్రతి పుస్తకము కూడా క్రీస్తుని చెప్పడానికే రాశారు, వేరెవరిని చెప్పడానికి కాదు. మనం అంటాం కదా కాకమ్మ కథలు చెప్పడానికి కాదని. అదేదో అబ్రహాం స్టోరీ చెప్పడానికి, ఇస్సాకు స్టోరీ చెప్పడానికి, యాకోబు స్టోరీ చెప్పడానికి కాదు రాయబడింది. ఆదికాండం ఐగుప్తులో ఇజ్రాయేలీల బానిసత్వం ఎట్లా ఉంది, దాస్యం ఎట్లా ఉంది అని చెప్పడానికి కాదు నిర్గమకాండం రాయబడింది. ఇజ్రాయేలీలు ఎలాంటి బలు అర్పించేవాళ్ళు, ఏ జంతువుల్ని ఎలా కోసేవాళ్ళు, చికెన్ షాపు మటన్ షాపు లాగా చెప్పడానికి కాదు లేవికాండం రాయబడింది. వాళ్ళు ఏ ఊర్లు పట్టుకొని తిరిగారని చెప్పడానికి కాదు నిర్గమకాండం రాయబడింది.
ప్రతి పుస్తకాన్ని కనుక నువ్వు చూడటానికి నీకు కన్నులు ఉంటే అందులో క్రీస్తుని చూపించటానికి ఆ పుస్తకాలు రాశాడు. ఒకవేళ ఆ చరిత్ర చెప్పటం దేవుని ఉద్దేశమేమో, దాని ద్వారా నువ్వు నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయేమో, కానీ అందులో క్రీస్తుని చూపించడానికే రాశాడు. కాబట్టి మీరు బైబిల్ని చదివేటప్పుడు చాలా బాగా మీరు బైబిల్ని చదవండి. క్రీస్తుని మనం ఎంత చూడగలిగితే మనము మన ఆత్మీయ జీవితాన్ని అంత దృఢపరచుకోగలం, బలపరచుకోగలం. మనము అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు మనం కలిగి ఉండగలం. లేదు అంటే చంచలమైనటువంటి మనస్కులు, ఒకరు వచ్చి ఇది చెప్తే ఇది నిజం, అది చెప్తే అది నిజం. ఈరోజు మీరు గమనించండి ఎట్లా ఉన్నాయి పరిస్థితులు అని చెప్పేసి అంటే, అసలు సత్యం అనేటువంటిది ఎంత చెప్పినా జనాలకు అర్థం కావట్లేదు. బాబు బైబిల్లో అసలు క్రిస్టమస్ అనే పదమే లేదు అంటే నమ్మరాళ్ళు. ఊరుకోండి అంటున్నాడు ఒక ఆయన, నేనేదో జోకేసినట్టు. క్రిస్టమస్ అనే పదం లేదు బైబిల్లో అంటే నమ్మట్లేదు. అంటే ఆయనకి బైబిల్ తెలియదు, తెలిసి చూడటానికి కూడా ఊరుకోండి సార్ అంటున్నాడు. ఏంటి నేను జోకేసాను అనుకో, మరి ఏంటండి ఇంతమంది క్రిస్మస్ పోనీ స్టార్ అన్నా ఉందా అన్నాడు. స్టార్ అంటే నక్షత్రం ఉంది, నక్షత్రాన్ని గురించిన ప్రవచనం ఉంది, కానీ మనం కట్టే నక్షత్రాలు లేవు అని అంటే దానికి గుర్తుగానే కదండి కడుతున్నాం అంటాడు. ఇక క్రిస్మస్ తాత లేడు, క్రిస్మస్ చెట్టు లేదు, వగైరా వగైరా ఈ పద్ధతులన్నీ కూడా లేవు అని అంటే నమ్మరు జనాలు. ఈస్టర్ లేదు, గుడ్ ఫ్రైడే లేదు, సమాధుల పండుగలు లేవు, వగైరా వగైరా లేవు అంటే మనమంతా కూడా జనాలకి ఎట్లా ఉంటామంటే వెర్రి వాళ్ళలాగా కనబడుతూ ఉంటాం. ఎవరికి తెలియని సంగతులు ఈయనకే తెలిసి నీలే అంటారు. నువ్వు బైబిల్ చదివే వాళ్ళు చెప్తే విను, ఇది సమస్య. కాబట్టి మనం చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే, మనం బైబిల్ని మనం బాగా చదివి మనం బాగా అర్థం చేసుకున్నట్లయితేనే మన యొక్క విశ్వాస జీవితం కట్టబడి మనం స్థిరంగా ఉంటాం. లేకపోతే ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్ననో ఎన్నటికీ సత్యవిషయమైనటువంటి అనుభవ జ్ఞానము ఎన్నటికీ పొందలేనటువంటి అవివేక స్త్రీలను ఎట్లాగైతే కొందరు ఈడ్చుకొని వెళ్ళిపోయారో అలాగనే మనం కూడా ఈడ్చుకొని పోబడతాం. అట్లని పురుషులు ఎప్పటికీ కదలడనేటువంటిది కాదు, స్త్రీలు సులభంగా కదలబడేటువంటి అవకాశం ఉంది. దాన్ని మొదటి నుంచి కూడా దేవుడు చెప్తూ ఆదాము మోసపరచబడలేదు కానీ అవ్వ మోసపరచబడినో అని అంటాడు. తిమోతి పత్రికలో చెప్పేటప్పుడు చాలా స్పెసిఫిక్గా ఆదాము మోసపరచబడలేదు కానీ హవ్వ మోసపరచబడింది అంటే అక్కడ ఇంకొక మళ్ళీ ఆర్గ్యుమెంట్ కూడా ఉంటుంది. అక్కడ నేను వెళ్ళలేదు. అక్కడ కొంతమంది అంటారు అంటే ఆదాము మోసపరచబడలేదు అని అన్నాడంటే అసలు సర్పము ఆదాము దగ్గరికి వెళ్ళాడనా లేడా? అంటే సాతాను పలానా వ్యక్తి మోసపరచబడలేదు అంటే నువ్వు ట్రై చేసావని చేయలేదనా? అసలు చేయకుండానే చెప్పగలవా? అంటే ఆదాము దగ్గర కూడా ఎక్కడో వెళ్ళాడు, ఎక్కడ వెళ్ళాడో, ఏ రూపంలో వెళ్ళాడో, ఏం మాట్లాడాడో, ఏం గందరగోళం చేశాడో తెలియదు, మొత్తానికి ట్రైల్ అయితే వేసాడు అని వాదించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కావచ్చేమో, కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన అయితే పడలేదు. అర్థమైంది ఈయంతో అనవసరం అని. ఒకవేళ అక్కడికి వెళ్ళాడేమో, ఆమెను ట్రై చేశాడు, అక్కడ వర్కౌట్ అయింది. కానీ ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే అపవాది ఎల్లప్పుడూ కూడా మనల్ని పడవేయటానికి, మనల్ని ఈడ్చుకొని పోవటానికి ఆయన ఎప్పుడూ నిరంతరమైనటువంటి కృషి చేస్తూనే ఉంటాడు. మనము పడిపోకుండా మనము స్థిరులుగా ఉండాలి అంటే మనల్ని నిలబెట్టేది ఏమిటి అంటే దేవుని వాక్యం. ఆ వాక్యం అనేటువంటి ఆ పునాది మీద మనం కట్టబడితే మాత్రమే మనం స్థిరంగా ఉంటాం. వాక్యమే మనకు తెలియదు అంటే మనం ఎంత కాలంగా ప్రార్థనకు వచ్చినా దండగే. మీరు కొన్ని చోట్ల మనం అంటే ఎవరిని విమర్శించటం అని కాదు, మేము 5 ఏళ్ళ నుంచి ప్రార్థనకి వెళ్తాం, 10 ఏళ్ళ నుంచి వెళ్తాం, మా 25 ఏళ్ళ నుంచి వెళ్తాం, మా తాత ముత్తాతల నుంచి వెళ్తున్నామని అంటారు కదా. మీరు వాళ్ళకి బైబిల్ ఎంత తెలుసో ఒకసారి పరీక్ష చేయండి. ఏం తెలియదు, అస్సలేం తెలియదు. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయని కూడా తెలియదు. ఒకసారి ఇదే ఒక పుస్తకం కదా సార్, మళ్ళీ ఇందులో పుస్తకాలు అని అడిగాడు ప్రార్థనకి వెళ్ళి ఆయనే. అంటే ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం అంటే వీటిని పుస్తకాలు అంటున్నారా అన్నాడు. మరి అవే కదా పుస్తకాలు. అంటే మనకి స్టూడెంట్స్కి ఒక పుస్తకంలో ఎలాగైతే లెసన్స్ ఉంటాయేమో అవన్నీ విడివిడి లెసన్స్ అనుకున్నాడంట. అవన్నీ లెసన్స్ కాదు, అవన్నీ విడివిడి పుస్తకాలు. వాటన్నింటినీ కూడా ఒక పుస్తకంగా అచ్చు వేసి ఒక పుస్తకంగా బైండ్ చేసి మనకి ఇచ్చారు. కాబట్టి నేను మీ అందరినీ కూడా ప్రేమతో కోరేటువంటి విషయం ఏమిటంటే దేవుని వాక్యాన్ని బాగా మీరు చదవండి, బాగా నేర్చుకోండి, అందులో వేరుపారి మీరు అందరూ కూడా స్థిరపరచబడండి. ముఖ్యంగా మీ పిల్లలకు కూడా చిన్నతనం నుంచే దేవుని వాక్యాన్ని బాగా మీరు నేర్పించండి. ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ప్రతి పుస్తకంలో కూడా క్రీస్తుని గనక మీరు చూడలేకపోతే, క్రీస్తుని నేర్చుకోలేకపోతే ఆ పుస్తకం నేర్చుకునే దండగా.
ఆది కాండంలో ఎక్కడైనా అడగండి, నేను సమాధానం చెప్తాను, క్విజ్ పెట్టండి అంటారు. గడగడ అధ్యాయాలన్నీ చదివేస్తారు, అప్పచెప్తారు, వచనాలన్నీ అప్పచెప్తారు. కానీ అందులో క్రీస్తున్నాడని మీరు కనుక చూడలేకపోతే మీరు పట్టిన బట్టి అంతా దండగే. దానివల్ల మీకు ఏం ఉపయోగం ఉండదు. మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. అందులో ఉన్న కాన్సెప్ట్ ఏమిటనేటువంటిది అర్థం చేసుకోవాలి. అలాగా బైబిల్లో ప్రతి పుస్తకంలో ఉన్నటువంటి క్రీస్తుని బయటకు తీసుకుని రండి. ఆ క్రీస్తు ద్వారా మనం ఏం మేలు పొందామో, మనం ఎట్లా మనము స్థిరపరచబడుతున్నామో అనేటువంటిది మన జీవితానికి అన్వయించుకునే విధంగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీరు, మీ కుటుంబాలు దీవించబడతారు. ముఖ్యమైన విషయం నేను మరలా చెప్పేది, బైబిల్లో ప్రతి పుస్తకంలో కూడా క్రీస్తుని మీ పిల్లలకు చూపించండి చిన్నప్పటి నుంచి. ఇదిగో ఆది కాండంలోనైనా ఇక్కడ క్రీస్తున్నాడు, ఇదిగో ఇక్కడ క్రీస్తున్నాడు, నిర్గమకాండంలో ఇక్కడ క్రీస్తున్నాడు, ఇది క్రీస్తుని గురించే చెప్పాడు, ఈ పుస్తకం అంతా కూడా దీన్ని చెప్పడానికే అనేటువంటిది మీరు వాళ్ళకి క్లియర్గా వివరించండి. రేపు వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఎలాంటి మోసానికి గురి కాకుండా ఉంటారు. కాబట్టి మీరు మీ పిల్లల్ని బాగా బలపరచండి. దేవుడు మిమ్మల్ని, మీ పిల్లలను రాబోయేటువంటి కాలంలో బాగా దీవించి బలపరచాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాం. మీ